అనాలిసిస్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పింది చేసి చూపించారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామన్న మోడీ అన్నంత పని చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్తో సమాధానమిచ్చారు. పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటర్ అయిన భారత సైన్యం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్, అజార్, మసూద్ శిబిరాలను నేలమట్టం చేసింది. భారత్ దాడితో పాకిస్తాన్ వణికిపోతోంది. ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన భారత్ కు అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాల నుంచి సపోర్ట్ లభించింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో ఆపరేషన్ సింధూర్ 2 కు మోడీ టీం సిద్దమవుతోందని తెలుస్తోంది. భారత్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? యుద్దం ఎలా కొనసాగనుంది? ఈ అంశాలపై ఇవాల్టి డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పూర్తిగా డిఫెన్స్ లో పడింది అనుకోవచ్చా? ఎస్, అంటే చెప్పి మరీ మన వాళ్ళు 9 చోట్ల అటాక్ చేయడం అన్నది చాలా సెన్సేషన్. ప్రపంచ దేశాలు కూడా అంటే నరేంద్ర మోడీ చెప్పారు ఖచ్చితంగా భద్రతా బలగాలకి నేను వదిలేస్తున్నాను ఎప్పుడు ఎక్కడ ఏం దాడి చేయాలని చెప్పి. సో ఇంత ఫాస్ట్ గా ఈ విధంగా ఒకటేసారి 9 లొకేషన్స్ లో అటాక్ చేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. సో మరింత మాట్లాడదాం. మనతో పాటు ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. జయప్రకాష్ నారాయణ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అమెరికాలో న్యూయార్క్ లో ఆయన ప్రస్తుతం ఉన్నారు, అక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ డీజీగా పనిచేసిన ప్రస్తుత బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారు, తేనేటి కృష్ణప్రసాద్ గారు కూడా ప్రస్తుతం లైవ్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా జేపీ గారు, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ టు యూ. సో నమస్కారం సార్. సో ఈ విధంగా 9 చోట్ల ఒకేసారి స్ట్రైక్ చేస్తారు అన్నది ఊహించారా సార్? అంటే ఈ స్థాయిలో దాడులు చేస్తారని ఊహించారా ముందు? ఖచ్చితంగా. ఎందుకంటే జరిగినటువంటి ఘోరానికి సరైన రీతిలో మన స్పందన ఉండాలి. ఇది సరైన రీతిలో సరైన సమయంలో మన స్పందన. ఓ పక్కన టెర్రరిస్టులకు వ్యతిరేకంగా మనం స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చాం, ఒక నిర్దిష్టమైన చర్య తీసుకున్నాం. రెండో పక్కన యుద్ధం స్థాయికి వెళ్లకుండా, ఉదాహరణకి మనం పాకిస్తాన్ లో పౌరుల మీద దాడి చేయలేదు, పాకిస్తాన్ మిలిటరీ స్థావరాల మీద కూడా దాడి చేయలేదు. అంటే అది ఎస్కలేట్ కాకుండా, యుద్ధం వాడలో రాకుండా, అదే సమయంలో స్పష్టంగా భారతదేశం సంకేతం చూపెట్టి చేశాము. మన విదేశాంగ మంత్రి అన్నట్టుగా ప్రపంచం అంతా కూడా టెర్రరిజానికి 0 టాలరెన్స్ ఉండాలి, దాన్ని సహించేది లేదు. అందుకే మీరు గమనిస్తే చైనా లాంటి దేశం కూడా, మనతో అంత సైలెంట్ లేని దేశం, పాకిస్తాన్ తో బాగా సన్నిహితంగా ఉండే దేశం కూడా చాలా ఆచితూచి చాలా మెచ్యూర్ గా స్పందించింది. ఎక్కడ మన కండెం చేయాలి, విచారకరం అన్నారు, టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నారు, ఇక నుంచి ఎస్కలేట్ కాకుండా ఆశిస్తున్నాం అన్నారు. అంతే తప్ప ఎక్కడ పొరపాటును కూడా మేము ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం అంటే పనుల. చైనా అంత జాగ్రత్తగా స్పందించిందంటే భారతదేశం ఓ పక్కన ఘాటుగాను, మరో పక్కన సంయమనంతో సరైన రీతిలో, సరైన పద్ధతిలో, సరైన సమయంలో స్పందించింది. సరైనటువంటి చర్య ప్రపంచం అంతా కూడా దీనికి ఆమోదిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే పాకిస్తాన్ లో కొంచెం తాతాకు తప్పులు కొన్ని ఉంటాయి, హడావుడి చేస్తారు, ఏదో వాళ్ళ ప్రజలకు చెప్పుకోవాలి కదా, గందరగోళం. అంతే తప్ప చాలా మంచి చర్య, సరైన రీతిలో. మనం ఖచ్చితంగా టెర్రరిజానికి వ్యతిరేకమైన విషయాన్ని, మనం భారతదేశం మౌనంగా కూర్చోవాలన్న విషయాన్ని చాలా బలంగా వాళ్ళకి తెలియజేయాలి. ఓకే. సో అంటే ఒకటి, ఇప్పుడు నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇప్పుడు లాస్ట్ టైం బాలాకౌట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు వాళ్ళు రిటాలియేట్ ఏం చేయలేదు. ఈసారి రిటాలియేషన్ చేసే అవకాశం ఉందా? తిరిగి వాళ్ళు ఏమైనా దాడులు చేసే అవకాశం ఉందా? ఏదో చిన్నది సరిహద్దు ప్రాంతంలో చేశామని చెప్తారు. ఇలాంటి ఇప్పటికి 5 విమానాలు పూర్తి చేశామని చెప్పారు. అలాంటి దాఖలాలు లేవు. ఎందుకంటే వాళ్ళ ప్రజలకి చెప్పుకోవాలి. నేను ఇక్కడ స్కై టీవీలో, బ్రిటన్ కింద స్కై టీవీలో ఈవేళ ఇక్కడ ఉదయం, మీకు అక్కడ సాయంత్రం పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్, సమాచార శాఖ మంత్రి లైవ్ లో ఆయన ఇంటర్వ్యూ చూశాను ఎల్డా హకీమ్ తో. చాలా తబ్బిబ్బయ్యాడు. ఏ రకంగానూ కూడా మరి పాకిస్తాన్ వాదనని సమర్థించుకోలేకపోయాడు. ఏం చేస్తామంటే ఏదో గట్టిగా చేస్తామని చెప్పన్నాడు. చివరికి మధ్యలోనే ఇంటర్వ్యూ మధ్యలో నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళ ప్రజలను ఊరడించడానికి, వాళ్ళ దేశంలో మీడియాను ఊరడించడానికి ప్లాజిబుల్ డినయబిలిటీ అంటారు. మాకేమీ సంబంధం లేదని చెప్తారు కానీ మేము టెర్రరిస్ట్ ప్రోత్సహిస్తామని పబ్లిక్ గా చెప్తారా? దానికి బుకాయించడం తప్ప వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. దానికి ఎల్డా హకీం స్పష్టంగా అడిగింది. ఒసామా బిన్ లాడెన్ ఉదాహరణకి మీ రాజధాని నగరంలో దొరికాడు కదా, మీకు టెర్రరిజం సంబంధం చెప్తా అంటే మాకేం తెలియదు అని బుకాయించాడు. కాబట్టి పాకిస్తాన్ ఏదో కొంచెం
పైపైన కొన్ని చర్యలు తీసుకుంటూ నటిస్తారు, అంతకుమించి పెద్దగా ఉండదు. అంతకుమించి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎస్కలేట్ అవుతుంది. ప్రపంచ సమాజం ఊరుకోదు, భారత్ కూడా తీవ్రంగా దెబ్బతీయాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి రాకూడదు. రెండు దేశాలకు అండవాయుధాలు ఉన్నప్పుడు ఆ దేశం నాశనమైనా కూడా మనం ఆ నాశనాన్ని కోరుకోట్లా. మన సంకేతాలను ఎక్కడ పాకిస్తాన్ పెద్దలకు వ్యతిరేకం చూపెట్టలేదు, పాకిస్తాన్ దేశానికి వ్యతిరేకం చూపెట్టలేదు, పెద్దదానికి వ్యతిరేకం అంటే వాళ్ళు ఖచ్చితంగా అదుపు చేయాలి తప్ప మనం దీన్ని ఇంకో రకంగా ఆలోచించే అవకాశం లేదు. కాబట్టి పాకిస్తాన్ నుంచి తాటాకు చప్పలు తప్ప పెద్దగా ప్రతిస్పందన ఉండదు. ఓకే ఓకే సో ప్రపంచ దేశాల నుంచి సపోర్ట్ రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి సార్ డిప్లొమాటిక్ గా? అంటే ఇప్పటి వరకు చూస్తే ఒక టర్కీ ఒకటి ఖండించినట్లుంది, దీన్ని ఖండిస్తున్నాం భారత్. టర్కీలో ఎర్డోగాన్ చాలా మతతత్వం ఉన్నటువంటి పూర్వకాలం ఉన్నటువంటి కాలిఫేట్, ఆ ఖలీఫా రాజ్యాన్ని తీసుకొచ్చి ముస్లిం సామ్రాజ్యానికి అధిపతులను చూపెట్టుకోవాలన్న తహతహ ఉన్నటువంటి ఒక నాయకుడు ఎర్డోగాన్ అక్కడ ఉన్నాడు. కాబట్టి అతని చర్యలు మనం పట్టించుకోక్కర్లేదు. మనకి నిర్దిష్టమైంది ఒక పక్కన అమెరికా, రెండో పక్కన యూరప్ దేశాలు, మూడో పక్కన చైనా. అమెరికా పూర్తిగా భారత్ కి టెర్రరిజం దాడి ఉన్నప్పుడు ప్రతిస్పందించే అధికారం ఉన్నది. కాకపోతే యుద్ధం రాకుండా చూసుకోండి, దీన్ని పెంచబోకండి ఒక స్థాయి మించి. అలాగే యూరప్ అదే మాట చెప్తుంది. చైనా కూడా ఈ దాడికి వల్ల పెట్టి విచారిస్తున్నాం చాలా మైల్డ్ గా, మృదువుగా, అంతర్జాతీయ పరిభాషలో చాలా మృదువుగా అన్నారు తప్ప ఖండిస్తున్నాం అనలేదు. అదే సమయంలో టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తున్నాం, టెర్రరిజాన్ని ఆపాలని చెప్పన్నారు. కాబట్టి అంతర్జాతీయ సమాజం ముక్త కంఠంతో మన పక్కన ఉన్నది, టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉన్నది. మనం అందుకనే సరైన చర్య, అతిగా చర్య స్పందించినా సరైనది కాదు. అక్కడ ఉదాహరణకి వందలాది మంది సామాన్య ప్రజలను పట్టుబెట్టుకున్నాం అనుకోండి, అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించారు. పాకిస్తాన్ మీద సైన్యం మీద దాడికి దిగాం అనుకోండి, మళ్ళీ యుద్ధానికి వెళ్లిపోతుందేమో, ప్రపంచం ఏమవుతుందో అన్వయతలనే భయపడిపోయేది. కాబట్టి మన చర్య చాలా హుందాగా, చాలా బలంగా, అదే సమయంలో చాలా సంయమనంతో సరైన రీతిలో ఉండదు. కాబట్టి ప్రపంచం మొత్తం నుంచి చైనా లాంటి దేశంతో సహా చాలా ఆచితూచి స్పందిస్తుంది. మనకు ఆ ఇబ్బంది ఏం లేదు. ఒక టర్కీని పట్టించుకోకలేదు. ఆయన చాలా అందులో ఎలక్షన్లు వస్తున్నాయి, అతనికి మతం రచ్చగొట్టడం తప్ప ఇంకో మార్గం లేదు అతనికి. ఆ దేశంలో ఉన్న ప్రతిపక్షాలందరినీ జైల్లో పెట్టాడు. తన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తన మీద పోటీకి దిగేవాడిని జైల్లో పెట్టాడు. కాబట్టి టర్కీని గురించి పట్టించుకోకలేదు. ఓకే సో యుఎస్ కు సంబంధించి నిన్న ట్రంప్ మాట్లాడారు. అంటే ఈ రాత్రి 3 గంటల ప్రాంతంలో, అవును అది తెలుస్తుంది, ఓవల్ ఆఫీస్ వేదికగా దాన్ని ఎట్లా పరిష్కరించాలో చూస్తాం, తొందరగా అది ముగుస్తుంది అని అనుకుంటున్నామని అన్నారు. తొందరగా ముగుస్తుంది అంటే ఆయన కూడా మీరు గమనిస్తే మళ్ళీ 3 మాటలు చెప్పాడు. ఒకటి, భారత్ టెర్రరిజం వ్యతిరేకంగా దాడి చేయటం తప్పదు, మాకు తెలుసు జరుగుతుందని చెప్పని. 2, టెర్రరిజాన్ని మేము ఖండిస్తున్నాం, అది ఎట్టి పరిస్థితుల్లో దానికి వ్యతిరేకంగా స్పందించాలి. 3, యుద్ధం దాకా రాకూడదు. ఇదే మనం కూడా చెప్తోంది, చేస్తుంది. కాబట్టి అమెరికా గాని, యూరప్ గాని, భారత్ గాని మన మధ్య ఎలాంటి భేదాభిప్రాయానికి తావలేదు. అందరం ఒకటే మాట చెప్తాను, ఒకదాన్ని కట్టుబడున్నాం. భారతదేశం సమరోత్సాహంతో మనం ఊళ్ళో ఉండటంలా. సమరోత్సాహం అన్నట్టయితే పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద దాడి చేయొచ్చు కదా, వాళ్ళ విమానాశ్రయాన్ని ధ్వంసం చేయొచ్చు కదా, వాళ్ళ ట్యాంకుల్ని, చెప్పుల్ని ధ్వంసం చేయొచ్చు కదా, విమానాలు ధ్వంసం చేయొచ్చు కదా. ఆ పని చేయలేం మనం. కేవలం ఎక్కడెక్కడైతే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో వాటిని మాత్రం దెబ్బకొట్టాం. సివిలియన్స్ మీద గాని, పాకిస్తాన్ సైన్యం మీద గాని ప్రతీకార చర్య తీసుకునే ప్రయత్నం చేయలేదు. పాకిస్తాన్ ప్రజల మీద యుద్ధం కాదు, పాకిస్తాన్ దేశం మీద యుద్ధం కాదు, టెర్రరిజం మీద యుద్ధం. అందుకనే పాకిస్తాన్ తక్కలేక మింగలేక ఉండదు తప్ప ఇంకో మార్గం లేదు. అమెరికా స్పష్టంగా ఆ 3 అంశాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రివర్స్ లో అటాక్ చేస్తే మనం వాళ్ళ ఆర్మీ ఇన్స్టాలేషన్ మీద దాడి చేసే అవకాశం ఉందా? ఇక తప్పదు. ఇప్పుడు వాళ్ళ స్పందన బట్టి మన ప్రతిస్పందన ఉంటుంది. ఇక బాల్ వాళ్ళ కోర్టులో ఉంది. వాళ్ళు గతంలాగా మౌనంగా కూర్చొని 4 మాటలు డంబాలు పలికేసి ఊరుకుంటే రాజకీయ ప్రయోజనాల కోసం, మీడియా కోసం కొన్ని మాటలు చెప్పుకుంటుంటారు. అంతటితో ఆపేస్తే బహుశా అదే జరుగుతుంది, ఇబ్బంది లేదు. అలా కాకుండా అతిగా స్పందిస్తే ప్రపంచం వాళ్ళని ముక్త ఖండంతో ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. మనం కూడా ఆ పరిస్థితిని బట్టి గట్టిగా చర్యలు తీసుకోవాలి. దానికి ఆ వ్యూహం చెస్ గేమ్ లో స్టెప్స్ లాగా మన ప్రభుత్వం ఆ వ్యూహం అంతా సిద్ధం చేసుకునే ఈ మొదటి స్టెప్ తీసుకుంటుంది తప్ప ఊరికే అలవోకగా కాకతాళీయంగా తీసుకోవాలి. ఓకే సో ఇప్పుడు వాళ్లకున్న కెపాసిటీ మేరకు టార్గెట్ గా కేవలం బార్డర్ లో ఉన్న స్టేట్స్ వరకే ఉంటాయా సార్? మన దాకా అట్లా థ్రెట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా వాళ్ళకున్న కెపాసిటీ దాన్ని బట్టి? వాళ్ళకి ఇవాళ రోజుల్లో వాళ్ళకు కూడా క్షిపణులు ఉన్నాయి. ఓకే, ఆధునిక యుగంలో చిన్న చిన్న దేశాలు కూడా, ఉదాహరణకి మీకు అక్కడ హౌతీస్ ఉన్నారు యెమెన్ లో, ఇంకా చాలా అది రాజ్యం కూడా కాదు.
వాళ్ళు ఇజ్రాయెల్ దాకా 1000 కిలోమీటర్ల దాకా వాళ్ళు క్షిపణులు పంపించగలిగారు. కాబట్టి ఏ దేశమైనా ఇవాళ ఈ టెక్నాలజీలో ఇతరులు ఇబ్బంది పెట్టగలదు. కాకపోతే వాళ్ళు సర్వనాశనం అవుతారు. ఓకే అంతర్జాతీయ సమాజం ఒప్పుకోదు దానికి. ఓకే కాబట్టి మనం మన దేశ రక్షణ కావాలంటే పొరుగున్న దేశాలు ఏ దేశాలైనా సరే మనం ఖచ్చితంగా సిద్ధపడి ఉండాలి. ఎంత గట్టిగా సిద్ధపడి ఉంటే అంత తక్కువగా మనకి దాడి సాధ్యమవుతుంది. ఎంత తేలిగ్గా తీసుకుని ఎంత మనం ముందు జాగ్రత్తలు లేకుండా ఉంటే అంత ప్రమాదం మంచి ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా సర్వసాన్నద్ధమైనాం కాబట్టి ఆ ప్రమాదమే ఉండదు. కానీ దానికి సిద్ధపడాలి. సిద్ధపడితేనే ప్రమాదాన్ని ఆపగలం. సరే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ముగిసిందా, ఇంకా కొనసాగుతుంది అనుకోవాలి? మన వరకు ముగిసింది. టెర్రరిజం యుద్ధం కొనసాగుతుంది. టెర్రరిజం అక్కడ స్థావరాలను భవిష్యత్తులో ధ్వంసం చేయడం కావచ్చు, వాళ్ళు మన దేశానికి రాకపోకను అరికట్టడం కావచ్చు, ఇక్కడ రిక్రూట్మెంట్ ఆపడం కావచ్చు, అది జరుగుతూ ఉంటుంది. అది నిరంతరం జరిగే ప్రక్రియ. మన వరకు ఇక్కడితో స్వస్తి. వాళ్ళు కనుక దీనికంతా ముందుకెళ్తే దాన్ని బట్టి ప్రతిచర్య ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు పాకిస్తాన్ లో తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించడం భారత్ కు సాధ్యమవుతుంది అనుకోవచ్చు? భారత్ కి సాధ్యం కాదు. పాకిస్తాన్ సమాజం, పాకిస్తాన్ రాజకీయం, పాకిస్తాన్ సైన్యం పొందుకోవాలి. వాళ్ళు చెప్తున్న ఒక మాట వాస్తవం. మీరు గొడవ పెడుతున్నారు కానీ మా దేశంలో 1000 మంది చచ్చిపోతున్నాం తీవ్రవాదని వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్లే దాన్ని పెంచి పోషించారు. దానికి బలవుతున్నారు. అది పాకిస్తాన్ సమాజం, పత్రికలు, అక్కడ రాజకీయం అర్థం చేసుకుని ఇక ఆపేద్దామని శాస్త్రంగా వాళ్ళనుకుంటే తప్ప మనం ఆపలేం. కానీ మనం ఖచ్చితంగా మీరు గనక అలా చేసినట్టయితే మీ ప్రయోజనాలు దెబ్బతింటాయి. అంతర్జాతీయంగా మాతోనూ అన్ని రకాలుగా మమ్మల్ని దెబ్బ కొడతామన్న సంకేతాన్ని బలంగా ఇవ్వాలి. ఆ సంకేతాన్ని నిత్యం ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఇన్ని రోజులు తీవ్రవాదులను నమ్ముకున్న పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ పెద్ద షాక్ ఇచ్చింది అనుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం. ఎందుకంటే చైనా ఒక మాట ఉంది, మనం పొరుగు వాళ్ళని నిర్ణయించుకోలేం. పొరుగు వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. చైనా కావచ్చు, భారత్ కావచ్చు, పొరుగు వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. కాబట్టి ఏదో రకంగా దీర్ఘకాలంలో మనం కలిసి మెలగాలన్నది వాస్తవం. కాబట్టి ఇవాళ కఠిన చర్యలో ఉండాలి. దీర్ఘకాలంలో కలిసి మెలిగేందుకు మనం సిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఎంత సిద్ధంగా ఉంటారన్నప్పుడు మనం వాళ్ళు బలవంతంగా వాళ్ళ మనసు మార్చలేం. కానీ భయంతో మార్చగలం కొంత మేరకు. అంతర్జాతీయ సమాజంగా మనం కానీ ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ లేకపోతే రేపైనా పాకిస్తాన్ సమాజం మేల్కొంటుంది, అక్కడ రాజకీయం మేల్కొంటుంది. దీనివల్ల మనమే బలవుతున్నాం, మన వేళతో మన కళ్ళు పుడుచుకుంటున్నాం, వాళ్ళకి అర్థమవుతుంది. దానివల్ల మన ప్రయోజనాలు రక్షించడం సాధ్యమవుతుంది. కానీ ఈలోగా మనం చూడవలసింది మన సైనిక పాఠాన్ని పెంచుకోవటం, మన ఆర్థిక బలాన్ని పెంచుకోవటం. ప్రపంచంలో గొప్ప దేశంగా ఎంత పెరిగితే అంత భయం ఉండదు. పూర్వం మీకు గుర్తుండేలో 30-40 ఏళ్ల క్రితం పాకిస్తాన్, భారత్ సమానంగా చూసేవాళ్ళు. యుద్ధం జరిగితే మనం వాడతాం, వాళ్ళు వాడతాం అంటున్నవాళ్ళు. ఇవాళ అమ్మాట ఎవరు అనుకోవట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ పాక్ మధ్య యుద్ధం తప్పదనుకోవచ్చా? అంటే ఒకవేళ యుద్ధం వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? పాకిస్తాన్, భారత్ లో ఎలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు? యుద్ధం రాదు, నాకేమాత్రం సందేహం లేదు. అలాంటి పరిస్థితి పాకిస్తాన్ దుందుడుకు చర్యల వల్ల వచ్చినట్టయితే దాన్ని సమర్థంగా ఎదుర్కొని తిప్పికొడతాము. వాళ్ళు చాలా దెబ్బతింటారు, దానిలో అనుమానం లేదు. కానీ అక్కడ దాకా రాకుండా కాపాడడం మనకి మంచిది, వాళ్ళకి తప్పదు. వాళ్ళకి ప్రాణాంతకం. అది మనకు కూడా మంచిది. యుద్ధం వల్ల ఎవరు చివరికి లాభపడేది ఉండదు. కానీ అత్యవసరం అయితే సిద్ధపడాలి. యుద్ధానికి సిద్ధమైతేనే యుద్ధాన్ని ఆపగలం. యుద్ధానికి సిద్ధం కాకపోతే యుద్ధాన్ని ఆపలేం. కాబట్టి మనం సిద్ధం. కానీ మనం కావాలని సమరోత్సాహంతో ప్రయాణికి కాలు దోవటం లేదు. సార్, 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్ కదా సార్. సో పాకిస్తాన్ అక్కడ దాకా వెళ్లే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఇది ఎక్కువ కదా, తెగింపు, దుందుడుకుతనం. మేమేమైపోయినా పర్లేదు, అవతల వాడు నాశనం కావాలన్న యాటిట్యూడ్ ఎక్కువ కదా. అందుకనే ఆచితూచి వ్యవహరించాం. ఆ తగ్గింపు చర్యలకు పాల్పడకుండా. వాళ్ళు కూడా విజ్ఞత ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆచితూ స్పందిస్తారు. కొంచెం మాటలు దూకుడుగా ఉంటుంది, చేతలు మాత్రం దూకుడుగా ఉండవు. నాకు ఆ నమ్మకం ఉన్నది. దేనికి వచ్చా మనం సిద్ధపడాలి. సో ఓవరాల్ గా ఇప్పుడు నెక్స్ట్ డిప్లొమాటిక్ ఒకటైంది, ఫైనాన్షియల్ గా సింధు నదీ జలాలకు సంబంధించింది, తర్వాత ప్రిసిజివ్ అటాక్స్ అయ్యాయి. ఈ ప్రిసిజివ్ అటాక్స్ అంటే పిన్ పాయింట్ లో చూసి కొట్టారు. కానీ వాళ్ళు సివిలియన్ చనిపోయారని వాళ్ళు చెప్తున్నారు ఈ ఘటనలో. అంటే ఒక్కసారి మనం ఆయుధాలు ప్రయోగించాక వాళ్ళు కానీ మనం కానీ కొలాటరల్ డ్యామేజ్ అంటాం. 100కి 100 పాళ్ళు ఏ మనిషికి అపాయం లేకుండా చేయడం అనేది ఆయుధాలు ప్రయోగించిన తర్వాత మన చేతిలో ఉండదు. పోలీసులు దాడికి పాల్పడ్డా కూడా, పోలీసులు తుపాకులతో కలిసిన మనుషులు అమాయకులు చచ్చిపోవాలి. కానీ మనం ఆ ప్రమాదం లేకుండా విశ్వ ప్రయత్నం చేశారు మనవాడు. కాబట్టి దానికి మరింత ప్రమాదం లేకుండా మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలం. కానీ ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. ఒక్కసారి ఆయుధాలు పట్టిన తర్వాత ఆయుధానికి మనిషి ఎవరో తెలియదు.
ఆయుధం మనిషిని చంపుతుంది అడ్డుగా ఉంటే. ఓకే. కాబట్టి మనం అన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నాం, ప్రపంచ సమాజానికి తెలియజేశాం. నిజంగా మరి సామాన్య పౌరులు అమాయకులు కానీ నష్టపోతే దురదృష్టకరం. దానికి మనం ఏం చేయాలో మరింత జాగ్రత్తలు తీసుకుంటాం అంతే. సార్ ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు సార్. బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణప్రసాద్ గారు నమస్కారం సార్. సార్ మాజీ పోలీస్ అధికారిగా నిన్న జరిగిన దాడులకు సంబంధించి ఎట్లా జరిగింది? 70% ఆర్మీ స్ట్రైక్స్ అన్నారు, 30% ఎయిర్ ఫోర్స్ వినియోగించారని చెప్తున్నారు నిన్న దాడుల్లో. అంటే మన బార్డర్ లోనే ఉండి ఆ విధంగా కొట్టే వెపన్స్ గానీ ఆ విధంగా అటువంటి యంత్రాంగం వాడినట్టున్నారు. అయితే ఇప్పుడు ఈ టోటల్ ఆపరేషన్ సింధూరు ఆ తర్వాత అంతకుముందు జరిగిన పహల్గామ్ మీద టెర్రర్ అటాక్ ఏదైతే జరిగిందో పహల్గామ్ లో, ఈ మొత్తం అంశాలు మనం చూస్తా ఉంటే మనం మూడు కోణంలో చూడాలన్నమాట. తప్పనిసరిగా ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్. సో టెర్రరిజం కోణం ఒకటి. రెండోది వచ్చేసి ఎకనామిక్ ప్రాస్పెరిటీ, ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది రెండు దేశాల మధ్యలో భారతదేశంలో ఎకనామిక్ గ్రోత్ ట్రజెక్టరీ ఏంటి ఇప్పుడు, అదే విధంగా పాకిస్తాన్ లో ఎకనామిక్ గ్రోత్ ట్రజెక్టరీ ఏంటి అనేది కంపేర్ చేయడం తప్పదన్నమాట. సో ఒకటి టెర్రరిజం ఫ్యాక్టర్ ఒకటి యాంగిల్ అయితే, రెండోది ఎకనామిక్ యాంగిల్ అయితే, మూడోది పొలిటికల్ స్టెబిలిటీ. ఇక్కడున్న పొలిటికల్ స్టెబిలిటీ ఏంటి భారతదేశంలో, పాకిస్తాన్ లో ఉన్న పొలిటికల్ స్టెబిలిటీ ఏంటి, రెస్పెక్ట్ ఫర్ డెమోక్రసీ ఏమిటి అనేది ఈ మూడు కోణంలో నుంచి మనం చూడాలి ఇప్పుడు. సరే, ఇంకా కొంచెం వెనకకు పోయి చూస్తే ఎన్నిసార్లు భారతదేశంలో పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎటువంటి టెర్రరిస్ట్ అటాకులు చేశారని చూస్తే మనకి చాలా అంశాలు మనము కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి. అదే కాదు, కేవలం భారతదేశమే కాదు, అమెరికా కూడా 9/11 అనేది ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చూశారు. 9/11 ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఏం జరిగింది? సాక్షాత్తు అమెరికానే డైరెక్ట్ గా సర్జికల్ అటాక్ చేసి పాకిస్తాన్ లోని స్థావరాలు, టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్ చేసి అక్కడ వాళ్ళని చంపేశారు. ఒసామా బిన్ లాడెన్ చంపడం మనం చూసాం ఇంతకుముందు. సో ఇటువంటిది అంటే బేసిక్లీ ఏంటంటే ఎంటిటీస్ ఎవరు అంటే, ఒక ఎంటిటీ వచ్చేసి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని ఒక ఎంటిటీ. రెండవ ఎంటిటీ ఏంటంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ని ప్రొటెక్ట్ చేయడం కానీ ప్రమోట్ చేయడం కానీ అనే దేశాలు ఏమిటి. ఈ రెండు సెపరేట్ ఎంటిటీస్. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒక ఎంటిటీ, ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ప్రోద్బలిస్తున్న దేశాలు ఏమిటి అంటే పాకిస్తాన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది ప్రపంచ మ్యాప్ లో. అది ఆల్రెడీ అమెరికా కూడా ప్రూవ్ చేసి డైరెక్ట్ గా సర్జికల్ అటాక్ చేసి అటాక్ చేయడం కూడా చూసాము. ఇంతకుముందు కూడా మనం కూడా చేశాం. అయితే ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్, టెర్రరిస్ట్ అటాక్ లో జరిగిన తర్వాత క్లియర్ గా ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ పాకిస్తాన్ నుంచి వచ్చి చేసినట్టు క్లియర్ గా అర్థమైంది. ఆ తర్వాత మనము ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత పాకిస్తాన్ ఏ విధంగా రెస్పాండ్ అయింది, ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని ఓనర్షిప్ తీసుకుంటున్నారా, లేదా వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటున్నారా, మాకు తెలుసు కానీ మేమేం చేయలేమంటున్నారా అనేది వివిధ కోణాల నుంచి మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చేసింది భారతదేశం యావత్ ప్రపంచంలో అందరూ మనల్ని మెచ్చుకునేటట్టు సివిలియన్స్ కి ఎఫెక్ట్ కాకుండా, మిలిటరీ బేసిస్ ని అటాక్ చేయకుండా చాలా క్లియర్ గా మనం చేసి చూపించింది ఏమిటంటే మనం కేవలం టెర్రరిస్ట్ మీదనే అటాక్ చేశాం. ఏ విధంగా వాళ్ళ ఆర్థిక ఇన్స్టాల్మెంట్స్ మీద కానీ, డిఫెన్స్ ఇన్స్టాల్మెంట్స్ మీద కానీ, పబ్లిక్ మీద కానీ ఎక్కడ కూడా అటాక్ చేస్తున్నాము అనే ఇంటెన్షన్ కూడా మనం చూపించలేదు, యాక్షన్ లో కూడా ఎక్కడ కనిపించలేదు. సో దేర్ ఫోర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్ లో అందరూ మన యాక్షన్ ని మెచ్చుకుంటారు. కొంతమంది బయటకు చెప్తారు, కొంతమంది చెప్పరు. ఎస్కలేట్ అయిన కొద్దీ ఇంటర్నేషనల్ రెస్పాన్స్, రియాక్షన్స్ మొదలవుతాయి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు టర్కీ నుంచి, దట్ ఈస్ టోటలీ ఎక్సెప్షన్. ఇందాక పెద్దలు జేపీ గారు చెప్పారు, దాన్ని టోటల్ గా కాంప్రిహెన్సివ్ గా ఇగ్నోర్ చేయాలి మనం. అటు దాన్ని పట్టించుకునే అవసరం లేదు. సో ఆల్ రౌండ్ గా చూస్తే మన మెచ్యూరిటీ మనం చూపించాము. మన దేశంలో ఎవరు వచ్చి అటాక్ చేస్తే మనం చేతులు పట్టుకుని కూర్చుంటున్నాము. మనం వీ హ్యావ్ టు రియాక్ట్, వీ హ్యావ్ టు రెస్పాండ్. ఇంకోసారి జరగకుండా మనం చేయాలి కాబట్టి చేసాం. ఓకే. సో పాకిస్తాను ఇంటర్నల్ వాళ్ళ పాలిటిక్స్,
వాళ్ళ దేశంలో ఉన్న రకరకాల రియాక్షన్స్ రెస్పాన్సెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ అపోజిషన్ ఉండొచ్చు, ఎవరెవరు ఏదో అంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ పోస్చరింగ్ చేస్తారు. పొలిటికల్ పోస్చరింగ్ కావచ్చు, మిలిటరీ పోస్చరింగ్ కావచ్చు. మేమేం తక్కువ కాదు, మేము కూడా ఇది చేస్తాం అది చేస్తాం అని పోస్చరింగ్ చేయొచ్చు. బట్ ఆ పోస్చరింగ్ వరకే అని నేను కూడా అనుకుంటున్నాను. మన ఉద్దేశం కూడా క్లియర్ గా మనం చూస్తే భారతదేశం ఉద్దేశం కూడా ఒక యుద్ధానికి పోవడానికి ఉద్దేశం కాదు, ఇంకో దేశం మీద యుద్ధానికి పోవడానికి మన ఉద్దేశం మాత్రం కాదు. మనం కేవలం ఎవరైతే టెర్రరిస్టులు మన మీద మన కంట్రీకి వచ్చి అటాక్ చేశారో వాళ్ళ స్థావరాలను అటాక్ చేశాము. ఒక దేశం మీద అటాక్ కాదు అని నేను భావిస్తున్నాను. ఇది యుద్ధ వాతావరణం కానే కాదు, యుద్ధ వాతావరణం సృష్టించాలని మన ఉద్దేశం కానే కాదు. కానీ ఒకవేళ యుద్ధమే వచ్చేదైతే దానికి ఏమాత్రం మనం వెనకండి ఉండము, అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉంటామని నేను భావిస్తున్నాను. సార్ జేపీ గారు, మన దగ్గర రాజకీయ పార్టీలు లేకపోతే పౌర సమాజం ఎట్లా ఉండాలి సార్? ఇప్పుడు కలిసికట్టుగా ఉండే అవసరం ఉంది. పొద్దు నుంచి 1-2 పోస్టులు వచ్చాయి జిగ్నేష్ మేవాని నుంచి, లేకపోతే వాళ్ళ నుంచి. దీనిలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పటిదాకా పౌర సమాజం గాని పార్టీలు గాని చాలా హుందాగా స్పందించారు. సోషల్ మీడియాలో కొందరు పేరాలు పలికే వాళ్ళు, కొందరు ముందు చూపు లేని వాళ్ళు అడవుడు తప్ప సమాజం గాని పత్రికలు గాని, ముఖ్యంగా కాశ్మీర్ సమాజం గాని పార్టీలు గాని చాలా బాగా స్పందించాయి. అది కొనసాగాలి. 2, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మన దేశంలో హిందూ ముస్లిం వివాదంగా మార్చారు. నిజమే, వాళ్ళు కావాలని చెప్పి హిందువుల్ని ఏది పట్టుకుని చేశారు. ఎందుకని భారతదేశంలో అంతర్గతంగా మనలో చిచ్చు పెట్టి హిందూ ముస్లిం కలహాలు రేకెత్తించి దేశంలో అస్థిరత తేవాలని చెప్పి అక్కడ విఫలమైనారు. దాన్ని మనం కొనసాగించాలి. పొరపాటును కూడా రాజకీయ పార్టీలు దీన్ని మతం అంశంగా చూడకూడదు. ఇస్లాం మతం వేరు, ఇస్లామిస్టులుగా ఉన్న టెర్రరిస్టుల దాడులు వేరు, రెండుకి తేడా ఉంది. అందుకని మీరు గమనించారు లేదో, ఇస్లామిక్ దేశాలు ఒక్క దేశం కూడా ఖండించినాయా? సౌదీ అరేబియా, వీళ్ళందరికీ అక్కడ మక్కా ఉంది, అక్కడ మదీనా ఉంది, అక్కడ వీళ్ళందరికీ పూర్వకాలంలో మనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు, మాస్కులు కట్టించిన వాళ్ళు, మదరసాలకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళు ఖండించారా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖండించారా? ఒక్క ఇస్లామిక్ దేశం ఖండించారు, ఒక టర్కీ అనే ముఖ్యమైన దేశం తప్ప. కాబట్టి చాలా హుందాగా వ్యవహరించింది. మనం ఎట్టి పరిస్థితుల్లో హిందూ ముస్లిం సమస్యగా మార్చుకోవాలి. 3వది, సమరోత్సాహం దేశంలో ఉండదు. ఇందాక కృష్ణ గారు చెప్పినట్టుగా, మీరు చెప్తున్నట్టుగా పాకిస్తాన్ సమాజం మీద, పాకిస్తాన్ దేశం మీద యుద్ధం వేరు. పాకిస్తాన్ కి టెర్రరిజం దాడికి వెళ్లకుండా, టెర్రరిజాన్ని ప్రోత్సహించకుండా గట్టిగా గుణపాఠాన్ని చెప్పి టెర్రరిస్టుల్ని అంతం చేసే ప్రయత్నం చేయడం లేదు. అది దీర్ఘకాల పోరాటం. ఎందుకంటే టెర్రరిజం ఇప్పటితో అంతం కాదు. నేను ఆ మాట స్పష్టంగా చెప్తున్నా. దీంతో ఇక టెర్రరిజం రాదు, మనదేమో దాడిలో ఉండకుంటే చాలా పొరపాటు. అంత 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, మళ్ళీ ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఎసిమెట్రిక్ వార్ఫేర్. టెర్రరిజం అంటే ఏమిటి? 2-3 ఉన్మాదులు ఆధునిక ప్రపంచంలో, నెట్వర్క్ ప్రపంచంలో, ఇంత టెక్నాలజీ ఉన్న ప్రపంచంలో 2-3 ఉన్మాదులు ఒక చిన్న చర్యతో, ఒక బాంబుతో, ఓ తుపాకీతో గందరగోళం చేయగలరు ప్రపంచం మొత్తాన్ని, ఒక దేశం మొత్తాన్ని. అంచేత ఎప్పుడైనా జరగచ్చు. జరిగితే బెంబేలెత్తిపోకూడదు. మనం చాలా నింపాదిగా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవటం, ఒక ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించడం, ఆ పని శాశ్వతంగా చేయాలి. కాబట్టి పొరపాటున రేపొద్దున మళ్ళీ ఒక 6 నెలలకు, 7 ఏళ్లకో, 2 ఏళ్లకో, 3 ఏళ్లకో దాడి జరిగింది అనుకోండి, అయ్యో పంపనికి పోయింది, మనం పూర్తిగా విఫలమైనా, ఆ మాట అనుకోకూడదు. ఏ దేశమూ కూడా 100% టెర్రరిస్ట్ దాడి లేకుండా ఆపుతుందని గ్యారంటీ లేదు. ఇటీవల కొన్ని దేశాల్లో మనం చూస్తున్నాం. అది ఏమీ లేకపోతే కారు ఉపయోగిస్తున్నారు. కారుని హై స్పీడ్ లో పోనిచ్చి అక్కడ గుంపులు ఉన్నట్టయితే సెలబ్రేషన్ కోసం వాళ్ళ మీద పోయించి జనాన్ని చంపేస్తున్నారు. కాబట్టి ఆధునిక యుగంలో 2-3 మూర్ఖులు, ఉన్మాదులు మతం పేరో మరొకటి అడ్డు పెట్టుకుని గందరగోళం సృష్టించడం చాలా తేలిక. దానికి మనం స్వేచ్ఛాయుత సమాజాల్లో స్వేచ్ఛని అంతం చేయకుండా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే, టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తూనే, భయపడకుండా మనం దాన్ని ఎదుర్కోవాలి తప్ప ప్రతిదానికి కూడా మనం సమరోత్సాహం పనికిరాదు, బెంబేలెత్తిపోయి దిగాలు పట్టడం పనికిరాదు. ఖచ్చితంగా భారతీయ సమాజం సరిగ్గా స్పందించింది, పార్టీలు సరిగ్గా స్పందించినాయి. దాన్ని కొనసాగించాలి. దీన్ని మన దేశంలో ఎట్టి పరిస్థితుల్లో మత సయోధ్య దెబ్బతినకుండా, మత కలహాలు రాకుండా ఈ భారతీయ సమాజం కలిసిందని చెప్పాలి. అసదుద్దీన్ ఓవైసీ ఉదాహరణ ఎంత స్పష్టంగా చెప్పాడని. ఇది భారతదేశం మీద దాడి, ఈ మతం ఆ మతం కాదు, అందరూ ఒకటే అని చెప్పారు. అది సరైనటువంటి సంకేతం, దాన్ని కొనసాగించాలి. సార్, అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, ఈ దాడులతోనే ఉగ్రవాదం అంతం కాదని. బట్ ఎట్లా లాంగ్ టర్మ్ మెజర్స్ ఎట్లా? ఇప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాదం మన కళ్ల ముందే అంతమైపోయిన పరిస్థితి. 1984 తర్వాత అసలు ఎట్లా ఉంటుంది పరిస్థితి అనుకున్నది ఒక 10-15 సంవత్సరాల తర్వాత దాదాపు అంతం అయిపోయింది. సరే, దానికి
బయట నుంచి సపోర్ట్ ఉన్న ఉగ్రవాద చర్యలైతే తగ్గుముఖం బట్టే. సో అదే విధంగా ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదం లాగా ఇస్లామిక్ టెర్రరిజం కూడా అంతం కావాలంటే ఏంటి, షార్ట్ టర్మ్ మెజర్స్ ఏంటి, మీడియం టర్మ్ ఏంటి, లాంగ్ టర్మ్ మెజర్స్? మీరు కరెక్ట్ గా మీరు ఏం చెప్పారు అదే వాస్తవం. ఖలిస్తాన్ లాగా మరికొన్ని దేశాల పూర్వకాలం ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ అనేవాళ్ళు, లేకపోతే రెడ్ బ్రిగేడ్ అనేవాళ్ళు, మరికొన్ని ఉండేవారు. కాలక్రమేణా ఒక్కరోజు అకస్మాత్తుగా పోలా, కాలక్రమేణా తన్ముఖం బట్టి చివరికి అంతం అయిపోయినాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొవ్వొత్తి ఆరిపోయే ముందు మళ్ళీ వెలుగుతుంది బాగా. నా దృష్టిలో ఇప్పుడు కాశ్మీర్ పూర్తిగా చేజారిపోతోంది. ఎన్నికల్లో భారత ప్రజలు, కాశ్మీర్ ప్రజలు మిగతా వాళ్ళతో సమానంగా పాలు పంచుకుంటున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి. మరి 370 రద్దు చేయడం వల్ల అక్కడికి వలసల్ని అనుమతిస్తున్నారు, పెట్టుబడి ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మరి టూరిజం బ్రహ్మాండంగా పెరిగింది, రెట్టింపు పెరిగింది 4 ఏళ్లలో. 2,36,00,000 మంది గత సంవత్సరం వెళ్లారు. కాబట్టి కాశ్మీర్ చేజారిపోతుందన్న భయంతో ఒక డెస్పరేషన్ తో చేశారంటే కొవ్వొత్తి ఆరిపోయే ముందు వెలిగినట్టుగా వెలిగింది తప్ప టెర్రరిజం పెరుగుతుంది అనుకోకూడదు. కానీ అదే సమయంలో పూర్తిగా పోలా, ఇంకా కొవ్వొత్తి ఇంకా ఆరిపోలా, క్రమక్రమంగా కొడుగడుతుంది, ఆరిపోతుంది. మనం ఓపికగా నిలకడగా మళ్ళీ దాన్ని మనస్థైర్యం దెబ్బతినకూడదు, అప్రమత్తత తప్పకూడదు, జాగరూకత మెరగాలి. దీర్ఘకాలంలో పోతుంది, ఒక్క రోజున పోదు. ఓకే ఓకే. సో దానికి మన మెజర్స్ ఎకనామిక్ ఆ విధంగా కూడా తీసుకోవాలి, ఆర్థిక ఎకనామిక్ ఫండింగ్ కూడా అన్ని రకాలుగా. ఒకటి మన సైనిక పాఠవము, మనకున్న టెక్నాలజికల్. 2 నిఘాలో ఏమన్నా లోపాలు ఉంటుంటాయి, అది నిఘాను కూడా ఏ పనికి తిట్టకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తారన్నది ప్రపంచంలో దేవుడు కూడా చెప్పలేదు, మనం చూచాయిగా తెలుస్తుంది తప్ప. కాబట్టి ప్రతిదానికి వైఫల్యం నిందించకుండా ఏమన్నా ఇబ్బందులు ఉంటే గతానికి నుంచి పాఠాలు తెచ్చుకోవాలి. కాబట్టి నిఘా వైఫల్యం. 3 ఆర్థికంగా మనం పెరగటము, పాకిస్తాన్ ని ఆర్థికంగా మీరు టెర్రరిజానికి మద్దతు ఇస్తే మీరు నష్టపోతారన్న సంకేతాన్ని బలంగా ఇవ్వటము. 4 అంతర్జాతీయ సమాజంతో దౌత్యపరంగా. 4 రకాలుగా వ్యూహం ఉండాలి. ఆ పనే ప్రభుత్వాలు, ఏ పార్టీ ఉన్నా మన దేశంలో ప్రభుత్వాలు చేస్తున్నాయి. దానికి మనం పూర్తిగా మద్దతు ఇవ్వాలి. మనం ఈ లోపల సమరోత్సాహం ప్రదర్శించకూడదు. పాకిస్తాన్ ప్రజల మీద ద్వేషాన్ని చూపెట్టినట్లయితే మనకి అది మన దేశ సంస్కృతికి మంచిది కాదు, మన దేశ భవిష్యత్తుకి మంచిది కాదు, ప్రపంచం నుంచి కూడా మద్దతు కోల్పోతాం. ఒకటి సార్, నేను ఇంతకుముందు ఒకటి అడిగాను, టార్గెట్ పాకిస్తాన్ కనుక టార్గెట్ చేస్తే అది ఓన్లీ బార్డర్ స్టేట్స్ వరకే ఉండొచ్చా, మన ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ దాకా కూడా రావచ్చా, వైజాగ్? అదేం ఉండదు, అంత భయోత్పాతాన్ని మనం ఊహించక్కర్లేదు, అదేం జరగదు. మన జాగ్రత్తలో మనం ముందు జాగ్రత్త మనం తీసుకుంటాం తప్పితే ఇదేం పెద్ద అంత ప్రమాదానికి జరగదు. అనవసరంగా అతిగా కూడా మనం స్పందించాల్సిన అవసరం లేదు. ఉంటే తాత్కాలికంగా అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని చోట్ల హడావుడి జరుగుతుంది అంశం. అంటే మాక్ డ్రిల్స్ ఇవాళ చేశారు సార్ 259 లొకేషన్స్ లో. సో ముందస్తు ప్రిపరేషనే, బట్ చాలా సంవత్సరాల తర్వాత, బహుశా బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇదే తొలిసారి అంటారు మాక్ డ్రిల్స్ ఈ విధంగా చేయడం. నాకు స్పష్టంగా తెలియట్లేదండి. మాక్ డ్రిల్స్ ఇవాళ చేశారు సార్ దేశవ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకి. ఇల్లు ఏంటంటే కొంత ముందు జాగ్రత్త, ప్రజలను సమాయత్తం చేయటం. 2 ఒక సంకేతాన్ని ఇవ్వటం, వీరేమన్నా దుడుకు చర్య చేసినా కూడా మేము సిద్ధంగా ఉన్న జాగ్రత్త హెచ్చరిస్తాం, అంతే తప్ప అంతకు మించి భయోత్పాతాలకు గురి కావాల్సిన అవసరం లేదు. మీరు మన్నిస్తే నేను ఐ హావ్ టు హ్యాంగ్ అప్, ఎందుకంటే ట్రైన్ ఎక్కబోతున్నాను, ట్రైన్ వస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు. సో మనతో పాటు జీ స్టూడియోలో సారంగుల అమర్నాథ్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ కూడా జాయిన్ అయ్యారు. ముందుగా కృష్ణప్రసాద్ గారు, సో ఇప్పుడు మీరు ఢిల్లీలోనే ఉన్నారు, ఎట్లా ఉంది ఢిల్లీలో వాతావరణం? ఇప్పుడు విజయ్ చౌక్ లో కూడా ఏదో మాక్ డ్రిల్ జరుగుతోంది, తర్వాత అక్కడ కరెంటు చేశారు అని చెప్తున్నారు. ప్లస్ ఓవరాల్ గా అన్ని పార్టీల ఎంపీల్లో మోస్ట్ ఆఫ్ ది ఎంపీస్ తో మీరు మాట్లాడి ఉంటారు కదా, వాతావరణం ఎట్లా ఉంది కట్టింగ్ అక్రాస్ ఆల్ పార్టీస్? ఒకటేనండి, అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎస్, దానికంటే ఎక్కువ ఇది ఒకలాంటి మన భారతదేశ సవర్నిటీని క్వశ్చన్ చేసే ఒక సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి అందరూ పార్టీలు, మతాలు అన్ని పక్కన పెట్టేసేసి నేషన్ ఫస్ట్ అనే స్లోగన్ మీదకి వచ్చి అందరూ ఒకటయ్యి అందరం కలిసి ఒకటే రియాక్షన్ లో ఉండాలి, అందరం కలిసి ఒకటే ఆబ్జెక్ట్ మీద ఉండాలి అనేది క్లియర్ గా అన్ని పార్టీలు, అందరు ఎంపీల మధ్యలో కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనం ముఖ్యంగా చూస్తా ఉంటే, ఇప్పుడు మనం చూస్తే భారతదేశం ఆర్థిక వ్యవస్థలో మనం 10వ స్థానం నుంచి 5వ స్థానానికి ఆల్రెడీ వచ్చాము.
మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవతోని మనం 3వ స్థానానికి పోతున్నామని చాలా మందికి ప్రపంచంలో అసూయగా ఉంటుంది. ఎటువంటి ఎకనామిక్ స్టెబిలిటీ, మన పొలిటికల్ స్టెబిలిటీ ఉండి ఎకనామిక్ ప్రాస్పెరిటీ మన గ్రాఫ్ చాలా ఫాస్ట్ గా పెరుగుతా ఉంది. అది చూడలేక కొంతమంది ఇటువంటి డిస్టర్బెన్సెస్ చేస్తూ ఉంటారు. ఆ డిస్టర్బెన్స్ అనేది మొత్తం యావత్తు భారతదేశానికే డిస్టర్బెన్స్, ఒక పార్టీకి కాదు, ఒక లీడర్ కి కాదు, అందరికి. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ప్రతి వ్యక్తికి, ప్రతి సిటిజన్ కి సంబంధించిన ఇష్యూ ఇది. సో ప్రతి ఒక్కళ్ళు ఏకమై ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలనేది అందరి కంటర్లో, అందరి మనసులో ఉంది. అందరూ అదే చెప్తున్నారు. ఓకే, సో అమర్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. అమర్ గారు, భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తుంది ఓవరాల్గా ఇవాళ ఈ దాడులు జరిగిన తీరు? కానీ నెక్స్ట్ అంటే అనుకున్నట్టే పూర్తిగా మన సైడ్ నుంచి ఎటువంటి నష్టం జరగకుండా ఆపరేషన్ కంప్లీట్ అయింది. సో అన్ని పొలిటికల్ పార్టీస్ని ఎట్లా కలుపుకొని పోతారు ఈ ప్రక్రియలో? ఇప్పుడు వన్ వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అయినా లేదా ఇతర పార్టీలు కూడా దీనిలో కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. దీనిలో రాజకీయాలు చేయకుండా ఎట్లా మీరు ముందుకెళ్లే అవకాశం ఉంది ఈ విషయంలో? భరత్ గారు, మొదటగా ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన భారత ఆర్మీకి, అట్లాగే మన సేనలలో ఉన్న, ప్రత్యేకంగా ఈరోజు చెప్పుకోవాల్సింది మహిళా జవాన్లు, మహిళా టీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈరోజు బ్రీఫింగ్ కూడా ఇన్ఫ్యాక్ట్ మహిళలే ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. సో అలాంటి ఒక అద్భుతమైన విజయం సాధించినందుకు వాళ్ళని కంగ్రాచులేషన్స్ చేస్తూ, ఈ మొత్తం అంటే 22 ఏప్రిల్ ఏదైతే దుర్ఘటన జరిగిందో, దారుణమైన, అంటే మానవత్వానికి అన్ని లెవెల్స్ కూడా క్రాస్ చేసిన ఒక అత్యంత దారుణమైన విషయం జరిగిన తర్వాత గత 13-14 రోజులుగా మీరు అన్ని విషయాలను గమనించినట్టయితే, మొట్టమొదటిగా మనము ఒక కోణాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే దౌత్య కోణంలో మనం అద్భుతమైన విజయం సాధించామని చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఈరోజు కూడా పాకిస్తాన్కు సానుభూతిగా ఒక తుర్కియా అనే దేశం తప్పితే, ఒక మూర్ఖమైన దేశం, ఒక తుర్కియా అనే దేశం తప్పితే ఏ దేశం కూడా, అటు ఇస్లామిక్ దేశాలు రాలేదు, ఈవెన్ చైనా కూడా ఏదో ఒక మాట, రిగ్రెటబుల్ అనే ఒక మాట ప్రయోగించింది తప్పితే, చైనా కూడా భారత్ ఇట్లా చేయొద్దనో లేకుంటే ఇట్లా చేయడం తప్పనో ఒక మాట కూడా మాట్లాడలేదు. సో అది మనం సాధించిన అత్యంత పెద్ద దౌత్య విజయం అనుకోవచ్చు. అట్లాగే మీరు అడిగిన, ఇందాక మీరు టచ్ చేసిన పాయింట్ చూసినట్టయితే, ఫస్ట్ డే 1 అంటే అది జరిగిన అదే రోజు పొద్దున అమిత్ షా గారు రాహుల్ గాంధీ గారితో మాట్లాడడం ఫోన్లో, ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నము అఖిల పక్షాన్ని కాల్ఫర్ చేయడము, అందరినీ కలుపుకొని వెళ్ళడము, ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీగా భారతదేశము, అంటే రాజకీయాలకు అతీతంగా ఎంటైర్ సమాజము ఒకే ఒక మాటతోని రెస్పాండ్ కావడం అనేది కూడా, అంటే ఇట్ షోస్ ద మెచ్యూరిటీ ఆఫ్ అవర్ సొసైటీ అండ్ అవర్ డెమోక్రసీ. అన్ని పార్టీలు కూడా అద్భుతంగా స్పందించాయి. కాంగ్రెస్ పార్టీ అయినా, ఇటు ఎంఐఎం పార్టీ అయినా, ఇంకా ఏ పార్టీ అయినా. అంటే ఇప్పుడు ఈ ఒక పార్టీ స్పందించింది, ఒక పార్టీ స్పందించలేము అని చెప్పలేము. అందరం కూడా కలిసికట్టుగా భారత సమాజం అట్లా అద్భుతంగా స్పందించింది. అయితే ఈ 13 రోజులుగా సరే కొన్ని ఎలిమెంట్స్ ఇంకా, అంటే బికాస్ ఆఫ్ చార్జ్డ్ ఎమోషన్స్ వలన ఇంకా ఎందుకు చేయట్లేదు మోడీ గారు, వాళ్ళని కాల్చొచ్చు కదా, ఇంకోటి బాంబు వేయొచ్చు కదా, ఇంకోటి చేయొచ్చు కదా, ఇట్లాంటి కామెంట్స్ వచ్చినా కూడా భారత ఆర్మీ యొక్క వ్యూహాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, ప్రభుత్వం కానీ పొలిటీషియన్స్ కానీ దాన్ని ఇన్వాల్వ్ కాకుండా, ఆ రోజు మోడీ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఆర్మీకి 100% స్వేచ్ఛ ఉంది. సో ఆర్మీ అట్లాగే త్రివిధ దళాలు కూర్చొని వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా పర్ఫెక్ట్గా, అంటే ఏమాత్రం పొరపాటు జరగకుండా, ఎందుకంటే ఇట్లాంటివి జరిగినప్పుడు చిన్న పొరపాటు కూడా ఇట్ కాస్ట్స్ ఎ గ్రేట్, ఇది అటు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన జవాన్లు చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి చాలా క్రిటికల్. మొత్తం 9 పాయింట్లు మీరు ఆ పాయింట్లను కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఇన్ఫ్యాక్ట్ ఒక మన భారతదేశం ఇటువంటి స్ట్రైక్స్ చేయడం అనేది ఫస్ట్ టైం. మన జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ఆల్మోస్ట్ బుహావల్పూర్ లో, అది ఆల్మోస్ట్ 120-130 కిలోమీటర్స్ ఇంటూ ద ఇంటర్నేషనల్ బార్డర్. సో అంత దూరం వెళ్ళి పర్ఫెక్ట్ గా సర్జికల్ స్ట్రైక్ చేసి మళ్ళీ తిరిగి రావటము మన సేనలు అనేటివి, అది అత్యంత గొప్ప విషయం. కాబట్టి ఇది పాకిస్తాన్ రెస్పాన్స్ మీరు చూసినట్టయితే ఇవాళ చాలా ఫన్నీగా ఉంది. వాళ్ళ ప్రధానమంత్రి షెహబాజ్ ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఇది మా విక్టరీ, అంటే పాకిస్తాన్ విక్టరీ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి అసలు ఎంత డెస్పరేట్ గా ఉన్నారంటే, మొన్నటి విక్టరీ
ఎట్లా విక్టరీ అంటే మేము అసలు అన్నింటిని ఆపేశాము, వాళ్ళు ఏదో ఒక ఫస్ట్ 8 మంది సివిలియన్స్ చనిపోయారని, ఆ తర్వాత మధ్యాహ్నం వరకు వచ్చేసరికి 26 మంది చనిపోయారని, ఇప్పుడు జస్ట్ నేను వస్తూ న్యూస్ వాళ్ళ పాకిస్తాన్ టెలివిజన్ న్యూస్ ఫాలో అయితే వాళ్ళ పాకిస్తాన్ టెలివిజన్ వాళ్ళు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ను వాళ్ళనే ఒక ఫన్నీగా వాళ్ళు అంటే మీమ్స్ లాగా మాట్లాడుతున్నారు యాంకర్స్. అంటే వాళ్ళ మీడియాలోనే వాళ్ళ మినిస్టర్స్ను మాక్ చేస్తూ మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎంత నెంబర్స్ చనిపోయారో కూడా తెలుస్తలేదు, ఎవరెవరు చనిపోయారో కూడా తెలుస్తలేదు అనే మాటలు మనం వింటున్నాం. ఇన్ఫాక్ట్ పొద్దు నుంచి పాకిస్తాన్ టెలివిజన్స్ లో అట్లాగే యూకే సంబంధించిన ఒక టెలివిజన్, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టేక్ ద నేమ్, స్కై న్యూస్ అని, దానిలో కూడా కంటిన్యూస్ గా పాక్ మినిస్టర్స్ వచ్చి తలా తోకలేని సమాధానాలు చెప్పడము, ప్రధానమంత్రి కూడా అదే విధంగా రెస్పాండ్ కావడం. ఇన్ఫాక్ట్ వాళ్ళకి అసలు దేని విషయంలో కూడా కంట్రోల్ లేదనేది పాకిస్తాన్ సమాజం కూడా గుర్తించింది. ఇన్ఫాక్ట్ మీరు చాలా మీ ఛానల్లో కావచ్చు, అన్ని ఛానళ్లలో కూడా ఈ పాకిస్తాన్ సిటిజన్స్ వాయిసెస్ తీసుకుంటున్నారు. అన్ని వాయిసెస్ లో కూడా వాళ్ళ పాక్ సంబంధించిన అఫీషియల్స్ కానీ లేకుంటే మినిస్టర్స్ కానీ ఘోరంగా తిడుతున్నారు. వాళ్ళు వీడియో మన వాళ్ళు పడుకున్నారా వాళ్ళు చేస్తూ ఉంటే, తర్వాత అసలు వాళ్ళంత పర్ఫెక్ట్ గా ఎగ్జాక్ట్ స్థావరాలు ఎట్లా తెలుస్తాయి వాళ్ళకు, మన వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పాకిస్తాన్ కు చెందిన 100 మందికి పైగా తీవ్రవాదులు మృతి చెందారని మనం అనౌన్స్ చేశాం. పాకిస్తాన్ ఏమో వాళ్ళ మీరు అన్నట్టు 8 మంది అని చెప్తుంది కదా. ఇప్పుడు రాంగ్ వాళ్ళు పెంచారు నెంబర్స్. అంటే ఏం జరుగుతున్నదంటే మేడం, ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళకే ఒక కంట్రోల్ లేని వ్యవస్థ. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ 8 అని చెప్పారు, వాళ్ళ మీడియానే లేదు చాలా మంది చనిపోయారన్న తర్వాత వాళ్ళు కరెక్షన్ చేసుకున్నారు మధ్యాహ్నంకు. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఐ థింక్ అతుల్లా తరార్ అని వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నాడు. అసలు అతనికి ఏం తెలియదు కూడా తెలుస్తలేదు, అతను ఏం మాట్లాడుతున్నాడు. అతని మీద చాలా మీమ్స్ వచ్చినాయి పొద్దున్న నుంచి అతను ఇచ్చిన ఇంటర్వ్యూ పైన. సో సరే, ఇప్పుడు మనం పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు లేకుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే దానికంటే అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఐ వాంట్ టు డ్రైవ్ వన్ పాయింట్. నెక్స్ట్ రానున్న 24 నుంచి 48 గంటలు మన సమాజం చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక భరత్ గారు మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీ అబ్జర్వేషన్ చెప్పారు. అంటే ఓన్లీ బార్డర్ స్టేట్సే జాగ్రత్తగా ఉండాలా, ఈవెన్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇట్లాంటి అంటే చాలా ఇంపార్టెంట్ సిటీస్, మెట్రో సిటీస్ కూడా జాగ్రత్తగా ఉండాలంటే నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది పిచ్చోన్ చేతిలో రాయి పాకిస్తాన్. దే హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెపన్స్. అండ్ చైనా ఎట్లా రెస్పాండ్ అవుతుంది, మనం చైనాని నమ్మే విషయం లేదు. చైనా ఇప్పటి వరకు ఓకల్గా వాళ్ళు పాకిస్తాన్కు సపోర్ట్ చేయకపోయినా కూడా చైనా దొంగ దెబ్బ తీసే అవకాశం కూడా ఉంది. మనం దర్ ఈస్ అ ఆపర్చునిటీ. కాబట్టి వాళ్ళు ఆ ఆపర్చునిటీని ఇండియాను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. కాబట్టి మనం మన సిటిజన్స్ అందరికి కూడా అంటే నా వైపున కావచ్చు మనందరి వైపున గురించి చాలా జాగ్రత్త ఉండాలి. ఇందాక మాక్ డ్రిల్లో కొన్ని విషయాలు మనకు తెలిసినాయి, ఏ విధంగా ఉండాలి, కీలకమైన స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసర్ ఎక్కడైనా ఒక అంటే అనుమానించదగ్గ విషయాలు ఎక్కడైనా కనబడ్డా, డౌట్ఫుల్గా కానీ స్పెక్యులేటివ్ అంటే సస్పీషియస్గా ఏదైనా కనబడ్డా వెంటనే మన గవర్నమెంట్కు ఒప్పందించడము, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, పోలీస్ స్టేషన్లు చెప్పడం, ఇట్లాంటివి చేయడం ద్వారా కూడా కొంతవరకు ఇంటెలిజెన్స్కు మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతామని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులు ఏమనుకుంటున్నాయి? ఇప్పుడు 2 ఇంపార్టెంట్ మన పార్ట్నర్స్, ఒకటి రష్యా, 2 అమెరికా. అమెరికా ఆల్రెడీ ప్రెసిడెంట్ ట్రంప్ మధ్యాహ్నము అంటే మనం చూసాం వారు ఏం మాట్లాడారు అనేది. భారత్ నీడెడ్ టు ఆన్సర్ దిస్. అంటే భారతదేశం ఈ విధంగా చేయాల్సి ఉండే చేసింది. ఆ తర్వాత ఫర్దర్గా ఎస్కలేట్ చేయరని అనుకుంటున్నాను అని మాత్రమే చెప్పాడు ఆయన. పుతిన్ ఈజ్ కంప్లీట్లీ సపోర్టింగ్ ఇండియా. ఆయన చాలా కేటగారికల్గా సపోర్ట్ చేశారు. 3వ దేశం ఏంటంటే మనం చాలా ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేసింది చైనా ఇప్పటివరకు పాకిస్తాన్కు సపోర్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జస్ట్ దే సెడ్ ఇలాంటి దుర్ఘటనలు జరగడము, ఇలాంటి పిఓకేలో దాడులు జరగడం అనేది రిగ్రెటబుల్ అనే ఒకటే ఒక అదే. అయితే అట్ ది సేమ్ టైం టెర్రర్ ని ఎనీ ఫార్మ్స్ ఆఫ్ టెర్రర్ ఖండిస్తున్నాం. మన నైబర్స్ పాకిస్తాన్ అయినా పాకిస్తాన్ నైబరే, భారత్ నైబర్స్ మనం మార్చలేవు వాళ్ళు చెప్పారు. భరత్ గారు ఇంకొక అబ్జర్వేషన్ యూ మస్ట్ హావ్ సీన్. వైల్ పాకిస్తాన్ లో అసలు వాళ్ళు మొత్తం హాస్పిటల్స్ బంద్ చేశారు, స్కూల్స్ బంద్ చేశారు, మొత్తం భయాందోళనలు కలిగి ఉంటారు వాతావరణంలో. ఇండియాలో బిజినెస్ యాజువల్ గా నడుస్తున్నది. మన కేబినెట్ మీటింగ్ ఎవ్రీ వెడ్నెస్డే జరిగింది. చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ వాళ్ళు యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేశారు ఇవాళ పొద్దున. అట్లాగే రక్షణ శాఖకు సంబంధించిన రివ్యూ జరిగింది. అట్లాగే మధ్యాహ్నము మన కోల్ అండ్ మైన్స్ మినిస్ట్రీకి సంబంధించి ఎక్స్ట్రా కోల్ అలొకేషన్ పవర్, ఇట్లాంటి
అనేక నిర్ణయాలు అంటే రెగ్యులర్ బిజినెస్లో అంటే బిజినెస్ యాజ్ యూజువల్ అంటాం కదా, అట్లా మన దేశంలో ఏ చిన్న ఒక నిమిషం కూడా పాకిస్తాన్ కోసం వేస్ట్ చేయకుండా, ఎందుకంటే ఆర్మీ త్రివిధ దళాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ వాళ్ళు చాలా ఫుల్ ఫ్రీడమ్తో వాళ్ళు యాక్షన్ చేసుకుంటుంటే గవర్నమెంట్ చేయాల్సిన పని గవర్నమెంట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఇట్ షోస్ ప్రపంచ దేశాలు కూడా మన మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుతాయి. ఎందుకంటే ఇలాంటి అంటే ఇది క్రెడిబుల్ నేషన్, ఇది ఒక ట్రస్ట్ వర్తీ నేషన్, దిస్ కంట్రీ మీన్స్ బిజినెస్, దిస్ కంట్రీ మీన్స్ హ్యూమానిటీ, దిస్ కంట్రీ ఈజ్ క్రెడిట్ వర్తీ కంట్రీ అనేది చెప్పకనే అంటే మన యాక్షన్స్ ద్వారా మనము చెప్తున్నాము. ప్రపంచ దేశాలు కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. ఫ్రాన్స్ కూడా ఇందాక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఫ్రాన్స్ ఆల్సో సెడ్ భారతదేశం ఇట్లాంటిది అంటే ఉగ్రవాదాన్ని ఖండించడంలో వాళ్ళు చేసిన పని మనము ఖండించొద్దు, అంటే మనం దాన్ని రిజెక్ట్ చేయొద్దు అనేది వాళ్ళ సారాంశం ఫ్రెంచ్లో వాళ్ళు రిలీజ్ చేసిన దానిలో. సో అన్ని దేశాలు కూడా మోరార్లెస్ మనకు సపోర్ట్ ఉన్నట్టే కనబడుతున్నాయి. ఎక్కడ కూడా ఏ దేశం కూడా ఒక తుర్కీ అనే ఒకే ఒక దేశం. ఇన్ఫాక్ట్ మీరు గమనించినట్లయితే టర్కీ ఇప్పుడు రాను ఫండమెంటలిజం వైపు ఎక్కువ పోతున్నట్టు కనిపిస్తుంది. అంటే తుర్కియా కూడా చాలా కన్ఫ్యూజ్డ్ గా కనబడుతున్నది. ఫస్ట్ ఏప్రిల్ 27వ తారీఖు వాళ్ళు ఏం చెప్పారు, మేము C-130 ప్లేన్స్ ను పంపిస్తున్నాము పాకిస్తాన్ కు సపోర్ట్ గా అని చెప్పి అన్ని వార్తా న్యూస్ లో వచ్చిన తర్వాత వెంటనే వితిన్ 24 hours దే విడ్రేవ్ ద స్టేట్మెంట్. అసలు మేము అనలేదు, మా గవర్నమెంట్ అనలేదు, ఇది మా ప్రధానమంత్రి అనలేదు అని వెంటనే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ PR చెప్పడం జరిగింది. అంటే ఐ థింక్ వాళ్ళు కూడా కొంత కన్ఫ్యూజ్డ్ గా ఉన్నట్టే అనిపిస్తున్నది. బట్ నా ఉద్దేశం ఏంటంటే భరత్ గారు, యాక్చువల్లీ తుర్కియా అక్కడెక్కడో ఉన్న దేశం, యూరోప్ బార్డర్లో ఉన్న దేశం, అక్కడి నుంచి పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. చేసిన స్టిల్ ఇండియా ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ ఓన్లీ కంట్రీ ఇప్పటి వరకు ఖండించింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఎస్కలేట్ చేయొద్దు, టెన్షన్ చేయొద్దు అని మాట్లాడారు. కానీ టెర్రరిజం ను వాళ్ళు ఎట్ ది సేమ్ టైం టెర్రరిజం ను పేరు పెట్టారు. వీళ్ళు ఒక కంట్రీ మాత్రమే ఖండించలేదు. ఎస్ కృష్ణప్రసాద్ గారు. సార్, ఇప్పుడు మన బార్డర్ దగ్గర ఇప్పుడు వాళ్ళు రిటాలియేట్ చేయొచ్చు. సో ఒకటి ఇప్పుడు మనం నిన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే 70% ఆర్మీ రోల్ ఉంది నిన్నటి అటాక్స్ లో, 30% మాత్రమే ఎయిర్ ఫోర్స్ యూజ్ చేశాం. ఎందుకంటే లాస్ట్ టైం బాలాకోట్ జరిగినప్పుడు అది ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్. ఈసారి ప్రిసిసివ్ టార్గెట్స్, పిన్ పాయింట్ టార్గెట్స్ పెట్టి అటాక్ చేశాం. సో వెపన్స్ పరంగా, ఎందుకంటే మీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా డీజీగా రిటైర్ అయ్యారు. సో వెపన్స్ పరంగా మనకు అడ్వాన్స్ ఏముంది? కొద్దిమంది చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు చైనీస్ ను నమ్ముకొని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. నిజానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని మనం అటాక్ చేసినప్పుడు దాన్ని ఆపగలగడంలో విఫలమైంది. బికాస్ వాళ్ళు చైనీస్ దాన్ని వినియోగించడం వల్ల అని చెప్తున్నారు. ఎంత మేరకు అది కరెక్ట్? యాక్చువల్లీ మిలిటరీ ఆపరేషన్స్ లో కానివ్వండి, మిలిటరీ పవర్ లో కానీ చూస్తే కంపారిజన్ చేస్తే 1-to-1 చేస్తే ఒక విధంగా ఉంటుంది, సపోర్ట్ చేసే వాళ్ళు అలైస్ కానివ్వండి వాళ్ళగా చూస్తే వేరేగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే మిలిటరీ ఆపరేషన్స్ లో, మిలిటరీ పవర్ లో కానీ కంపేర్ చేసి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇది ఒక టెర్రరిస్ట్ ఇన్సిడెంట్. ఈ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే, దేశాల వారీగా చూస్తే మనకి ఎలా ఉంటుందంటే, టెర్రరిజం ని ప్రమోట్ చేసేవాళ్ళు కొన్ని దేశాలు ఉంటే, టెర్రరిజం ని అపోజ్ చేసేవాళ్ళు చాలా మంది దేశాలు ఉంటాయి. సో మెజారిటీ వచ్చేసి టెర్రరిజం వద్దు, అవసరం లేదు, ఉండకూడదు అనుకున్న దేశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇది టెర్రరిజం ఇన్సిడెంట్ అని అందరూ పరిగణించిన తర్వాత అపోజ్ చేసేవాళ్ళు కొంతమంది బయటకు వచ్చి అపోజ్ చేస్తారు, కొంతమంది బయటకు వచ్చి అపోజ్ చెయ్యరు. ఒకటి. రెండోది, మిలిటరీ పోస్చరింగ్ కానివ్వండి, పొలిటికల్ పోస్చరింగ్ కానివ్వండి, ఇరు దేశాల మధ్యలో రకరకాల పోస్చరింగ్ జరుగుతూ ఉంటుంది. ఇందాక మీరు కూడా చెప్పారు ఏమంటే, పాకిస్తాన్ లో వాళ్ళ మంత్రులనే మీడియానే హేళన చేస్తుంది. మీడియా హేళన చేస్తుంది అంటే పబ్లిక్ ఇంకా ఎక్కువ హేళన చేస్తూ ఉండొచ్చు. ప్రజలు హేళన చేస్తున్నప్పుడు, మీడియా హేళన చేస్తున్నప్పుడు మన స్కిన్ రక్షించుకోవడం, కాపాడుకోవాలని అక్కడున్న పొలిటికల్ లీడర్స్ కూడా వాళ్ళు ఏదో ఒక పోస్చరింగ్ తీసుకుని ఏదో ఒక కొన్ని చెప్తారు. మేము కూడా ఏం తక్కువ కాదు, మేము కూడా ధైర్యంగా ఉన్నాము, మేము కూడా ప్రిపేర్ గా ఉన్నాము,
అని చెప్పడానికి కొన్ని డైలాగ్స్ వదులుతా ఉంటారు అప్పుడప్పుడు. దిస్ ఈస్ కాల్డ్ పోస్చరింగ్. అది చేసేస్తాము, ఇది చేసేస్తాము, భారతదేశ సరిహద్దుల్లోకి వెళ్ళిపోతాము, ఇక్కడికి వెళ్తాము, అక్కడికి వెళ్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని ఒక పోస్చరింగ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెయ్యరు అది. ఎందుకు చేయారంటే వెరీ సింపుల్. చేశారంటే ఏంటి అంటే ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని, ఆ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ని వాళ్ళు ఓనర్షిప్ తీసుకున్నట్టే కదా. ఒకటి. రెండోది, భారతదేశం ఏదైతే మనం ఇప్పుడు దాడి చేశామో, ఇప్పుడు ఎవరి మీద దాడి చేసింది భారతదేశాన్ని మొత్తం ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏమంటుంది? ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏముంటుంది అంటే భారతదేశం చేసిన ఏదైతే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇప్పుడు ఏదైతే అటాక్ చేశాయో అది ఎవరి స్థావరాల మీద, ఒక దేశం మీద అటాక్ చేశాయా లేదా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీద చేశాయా? ఆన్సర్ అందరికీ తెలుసు, అందరూ చెప్తున్నారు కూడా. ఇట్ ఈస్ ఓన్లీ అన్ అటాక్ ఆన్ ద టెర్రరిస్ట్ హూ క్రియేటెడ్ టెర్రరిజం. ఊరికే టెర్రరిస్ట్ కాదు వాళ్ళు. ఊరికే టెర్రరిస్ట్ మీద టెర్రరిస్ట్ ఉన్నారని తెలిసి కూడా మనం అటాక్ చేయలేదు. ఎందుకు అటాక్ చేశాము? మన దేశంలోకి వచ్చి మన ప్రజలు చంపారు కాబట్టి మనం రియాక్ట్ అయ్యాం. ఇలా రియాక్ట్ అవ్వాలంటే ఇప్పుడు 9/11 జరిగిన తర్వాత అమెరికా కూడా అనుకుంటే యాక్చువల్లీ ప్రతి నెల రియాక్ట్ అవ్వాలి వాళ్ళు ఇప్పుడు కూడా, కానీ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? బికాస్ ఎవ్రీబడి వాంట్స్ పీస్, ఎవ్రీబడి వాంట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్. ఎప్పుడు భారతదేశం ఉన్న పరిస్థితి చూస్తా ఉంటే, ఆర్థిక వనరులు, ఆర్థిక పరిస్థితి చూస్తా ఉంటే అతను మొత్తం ప్రపంచంలో చాలా దూసుకుపోతుంది భారతదేశం. నంబర్ 1 పొజిషన్ పోవాలి, వికసిత్ భారత్ కి 2047 పోవాలని మన ప్రధానమంత్రి గారు పదే పదే పిలుపునిస్తున్నారు. మొత్తం భారతదేశం ఏకమయ్యి దానికోసం పనిచేస్తా ఉంది. ఒక ఎకనామిక్ పవర్ గా మన భారతదేశం వస్తా ఉంది బయటికి. 11th పొజిషన్ నుంచి 5th పొజిషన్ కి వచ్చాము. 5th ఇప్పుడు 2047 లో మనకు ఆల్రెడీ టాప్ పొజిషన్ కి రాబోతున్నాం. అటువంటిది చూసి ఓర్వలేక కొన్ని శక్తులు ఇట్లా బయలుదేరుతూ ఉంటాయి. కొన్ని శక్తులు ఉంటాయి, వాళ్ళ రూపాలు మారుతా ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఖలిస్తాన్ అంటారు. తర్వాత అది అంతమైపోతుంది, ఇంకోటి వస్తుంది. ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటాయి. చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ వస్తూ ఉంటాయి. చిన్న చిన్న డెంట్ అంటాం, చిన్న చిన్న ఎఫెక్ట్ మన మీద ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇమీడియట్ గా మనం రియాక్ట్ అయ్యి దాన్ని అంతం చేస్తాం. అంతం చేసే ఈ క్రియలో ఈ పని ఏదైతే ఉంది, ఇది చేసేటప్పుడు దేశం అంతటా ఏకమయ్యి ప్రతి పౌరుడు మన లీడర్ వెనకాల, మన లీడర్షిప్ వెనకాల అందరం ఒకటయ్యి దాన్ని ఎదుర్కోవాలా. అటువంటిది ఇంకోసారి జరగకుండా దీటైన సమాధానం ఇచ్చే బాధ్యత మనకుంది. సో మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంటే, మిలిటరీ పవర్ లో నో డౌట్ ఇండియా హ్యాస్ బిగర్ మిలిటరీ పవర్ దాన్ పాకిస్తాన్. వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్, వీఆర్ ఫుల్లీ రెడీ. బట్ we don't want war, we want peace, we want economic development for our people, for our country. We want to be the superpower economically. That is our intention. మనతో పాటు ధర్మపురి అరవింద్ గారు, నిజామాబాద్ ఎంపీ గారు జాయిన్ అయ్యారు. అరవింద్ గారు, సో నాకు గుర్తొస్తుంది, మీరు 2017 ఆగస్టు 15వ తేదీన రాజకీయాల్లో జాయిన్ అయ్యేటప్పుడు మోడీ వల్లే రక్షణ, మోడీ అంటే ఏదో క్యాప్షన్ ఇస్తూ అన్ని పేపర్లో ప్రకటన ఇచ్చారు. సో ఇవాళ ఉదయం లేవగానే ఆ క్యాప్షన్ నిజమైనట్టుగా అనిపిస్తోంది నాకు. రీకాల్ చేసుకుంటే 2017 ఆగస్ట్ 15 మీ పొలిటికల్ ఎంట్రీ, ఏం క్యాప్షన్ అది? జగత్ గురువుగా భారతదేశాన్ని నిలబడే నాయకుడు కేవలం మోదీ అని అందులో ఒక లైన్ ఉంది, ఒక పద్యం లాగా ఉండే అది మ్యాటరు. ఓకే. సో అది ఇవాళ ఉదయం చూసిన తర్వాత నాకు అది గుర్తొచ్చింది. మార్నింగ్ అంటే 3:34కు అది తెలిసిన తర్వాత, ఈ వార్త తెలిసిన తర్వాత. సో మీకు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఈ అటాక్స్? దాని తర్వాత మీ మైండ్ లో ఏమనిపించింది? అది ఊహించిందే. వాళ్ళు పహల్గామ్ లో చేసిన ఏదైతే ఉగ్రదాడి ఉందో, 26 మంది భారత పౌరులు ప్లస్ ఒక నేపాల్ సిటిజన్ ని చంపినప్పుడు నరేంద్ర మోడీ గారు ఊరికే ఉండరు అన్నది ప్రతి ఒక్కళ్ళకి మనందరికి తెలిసిన విషయమే. కానీ చాలా ప్రిసైజ్ గా, చాలా అంటే వాళ్ళు ఇవాళ చూస్ చేసుకున్న టార్గెట్స్ అభినందనీయం. చూస్ చేసుకున్న టార్గెట్స్ ఒకటి, ఏ రకంగా అయితే ప్రిసైజ్ గా టార్గెట్ ని డిస్మాంటిల్ చేసిండ్రో, ఒకటేమో టార్గెట్ చూసుకోవటం, రెండోది చూస్ చేసుకోవటం, రెండోది ఆ టార్గెట్స్ ని టోటల్ గా భ్రష్టు పట్టించడం.
వారిని ఏ రకంగా అయితే ఇది చేసిండ్రో ఇది మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి నేను నిజంగా కూడా అభినందన తెలియజేయాలి దేశం మొత్తం. ఓకే, వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆబ్వియస్లీ మనకున్న నాయకుడు నరేంద్ర మోడీ, వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడము, ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఇచ్చిన ఫ్రీడము, ఈయన నాయకత్వము, ఇదంతా కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ అన్నది దేశవ్యాప్తంగా ఇవాళ డెవలప్ అయింది. ఓకే. సో ఓవరాల్ గా కట్టింగ్ అక్రాస్ ఆల్ పార్టీస్, ఎంపీస్ లో ఎటువంటి రియాక్షన్ వస్తుంది సార్? ఎవ్రీబడి ఈస్ హ్యాపీ అండ్ దిస్ ఈజ్ ఆల్ ఎక్స్పెక్టెడ్. మోదీ గారు బలమైన నాయకుడు, ఇంతకు ముందు కూడా చేసిండు, ఇప్పుడు చేస్తాడన్న నమ్మకం ఉండే. సో దిస్ ఈజ్ ఆల్ ఎక్స్పెక్టెడ్. కానీ ఏ రకంగా అయితే కరెక్ట్ గా టార్గెట్స్ చూస్ చేసుకున్నారు, ఏ రకంగా మిషన్ క్యారీ చేశారు, ఇది అభినందనీయం. ఓకే. ఓకే. సో ఇప్పుడు రిటాలియేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మనం అటాక్ చేశాం కాబట్టి. సో దాన్ని నివారించేందుకు దానికి సంబంధించి వాళ్ళు మాక్ డ్రిల్ చాలా చోట్ల చేశారు 249 నగరాల్లో. ప్రిపేర్డ్ గా రిటాలియేషన్ సార్, సరే మనమైతే ప్రిపేర్డ్ గా ఉండాలి. మనకున్న డిఫెన్స్ సిస్టమ్స్ చాలా అప్గ్రేడెడ్ వర్షన్స్, ప్రపంచంలో 3-4 దేశాలకు ఉన్నంత మాత్రమే మనకంటే మంచి డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి. వాళ్ళు ఇండియాని అటాక్ చేయడం అంత సులభం కాదు. రెండోది వాళ్ళు చేస్తారని వాళ్ళకి అంత స్తోమత లేదు. నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళు ఎయిర్లైన్స్ పైలట్లకి జీతాలు కూడా ఇవ్వలేదు చాలా నెలల నుంచి, 2 years నుంచి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వాళ్ళ మిలిటరీ పరిస్థితి బాగాలేదు, వాళ్ళకి నేవీ మనకు కంపేర్ చేసుకుంటే అసలే లేదు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మనకంటే దాదాపు 1/3 స్థాయిలో ఉంది. ప్లస్ మనకున్న లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న రఫాల్స్ కానీ, మనకున్న మిసైల్ టెక్నాలజీ కానీ, మనకు శాటిలైట్ బ్యాకప్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి లేవండి. అంత లాంచింగ్ ప్యాడ్స్ కూడా మనము వాళ్ళు చెప్పుకునే అంత వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున రిటాలియేషన్ ఉంటుందని అయితే నేను మాత్రం అనుకోవట్లేదు. కానీ వీ షుడ్ బి ప్రిపేర్డ్. అండ్ మన డిఫెన్స్ సిస్టమ్, మన ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు కనుక రిటాలియేట్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ నష్టం అవుతుంది. కానీ వాళ్ళకి మనకు జరిగే నష్టం కంటే వాళ్ళకి 10 ఎక్కువ నష్టం అవుతుంది. అరవింద్ గారు, ఆపరేషన్ సింధూర్ టార్గెట్ అయితే నెరవేరింది. పీఓకే లక్ష్యంగానే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అనుకోవచ్చా? అది మనకి ఇంటర్నల్ స్ట్రాటజీ, డిఫెన్స్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుందో మనకు ఐడియా ఉండదమ్మా. మనం దాని మీద కమెంట్ చేయలేము. కానీ పిఓకే అందరు భారతీయులు డిస్కషన్ లో మాత్రం అందరికి పిఓకే మన ఆధీనంలోకి వస్తే బాగుంటుంది అన్నది ఒకటి అభిప్రాయం ప్రతి భారతీయుడికి జనరల్ గా న్యాచురల్ గా ఉంటుంది. కానీ దానికి సమయము, సందర్భము, అవన్నీ కూడా స్ట్రాటజీ అంతా మనం కమెంట్ చేయలేము దాని మీద. అంటే పిఓజేకే అన్నది అది సెక్యూరిటీ ఫోర్సెస్ కు, ప్రభుత్వానికి వదిలిపెట్టాలి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఆ టాస్క్ ఎప్పుడు ఏం చేయాలి ఆ విషయంలో అన్నది పూర్తిగా వాళ్లకు వదిలిపెట్టాలి, అంతేనా సార్? పొలిటికల్ గా దాని గురించి అంతే కదండి. దానికి ఉన్న మళ్ళీ కానీ మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకు కూడా తీసుకుంటే బాగుంటుంది అన్న ఒక న్యాచురల్ ఫీలింగ్ మాత్రం దేశవ్యాప్తంగా ఉంది. సగటు భారతీయులు మీరు అన్నట్టు వీళ్ళు రిటాలియేట్ చేస్తే ఆ పరిస్థితికి వస్తుందేమో. ఓకే. సో మనకు అయ్యే నష్టం కంటే పాకిస్తాన్ కి జరిగే నష్టము చాలా ఇంతలో ఎక్కువ ఉంటుంది వాళ్ళు రిటాలియేట్ చేస్తే. నా లెక్క ప్రకారం 90% వాళ్ళు ఎటువంటి సీరియస్ రిటాలియేషన్ ఏం చేయరు. బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత కూడా ఏం రిటాలియేషన్ ఏం చేయలేదు వాళ్ళు. లేదండి, వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. వాళ్ళకి ఏంటంటే అది ఈ గత కొన్ని దశాబ్దాల నుంచి ఈ టెర్రరిజం ని పెంచి పోషించుకొని వాళ్ళు ఒక సూసైడ్, ఈ పాకిస్తాన్ అనే ఒక టైంలో ప్రోగ్రెసివ్ దేశము సూసైడ్ చేసుకున్నట్టు జరిగిపోయింది గత 2-2.5 దశాబ్దాల నుంచి. వాళ్ళు ఒక వైపు నుంచి బలూచిస్తాను, ఇంకో వైపు నుంచి తాలిబాన్, ఖైబర్ పఖ్తూన్ ఏరియా మొత్తం ఇదంతా కూడా ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు, ఎకనామికల్ గా ఇబ్బందుల్లో ఉన్నారు. ఉన్న సింధు, పంజాబ్ లో కూడా ఇవాళ ధ్వంసమైనవి ఆ ఏరియాలోనే ధ్వంసమైనాయి. ఈ జైష్ మొహమ్మద్ హెడ్ క్వార్టర్ గానీ, లష్కర్ తయ్యబా హెడ్ క్వార్టర్ గానీ, హిజ్బుల్ హెడ్ క్వార్టర్ గానీ, ఇవన్నీ కూడా అక్కడనే వాళ్ళు ఉన్న ప్లేస్ కూడా ఈ టెర్రరిస్టుల కంట్రోల్లో ఉంది. ప్లస్ ఇండస్ వాటర్ ఏదైతే మనం సస్పెండ్ చేసామో ఆ ట్రీటీని, అది వాళ్ళకి చాలా రానున్న 1 year 2 years లో చాలా పెద్ద దెబ్బ దాని వల్ల తగులుతుంది. వాళ్ళ ఎకనామికల్ గా తగులుతుంది, అగ్రికల్చర్ గా వాళ్ళ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ వస్తుంది.
వాళ్ళకి సర్వైవల్ ప్రాబ్లం వస్తుంది. ఓకే ఓకే. సో అటు ఎకనామిక్ తో పాటు ఇక్కడ ప్రిసిజివ్ పిన్ పాయింట్ యాక్షన్ కూడా ఇవాళ చేశారు. సో ఒకటి, అన్ని పార్టీల్ని ఎట్లా ఈ విషయంలో కలుపుకొని వెళ్తారు అంటే దేశంలో డివిజన్ రాకుండా వన్ వాయిస్ గా వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ ఒకటి రెండు కామెంట్స్ వచ్చాయి. జిగ్నేష్ మేవాని గుజరాత్ నుంచి ఆయన ఒకటి ట్వీట్ చేశారు ఎక్స్ లో, సమ్ ఫేక్ నేషనలిజం అని లేకపోతే వార్ మాంగరింగ్ అని ఆయన ఒకటి. ఎవరైనా గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. వాళ్ళని కూడా పట్టించుకొని మనం మాట్లాడుకుని టైం వేస్ట్ అండి. గుజరాత్ లో కాంగ్రెస్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు రేపు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో డెమోక్రసీ ఉంటది. ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు సూడో సెక్యులరిజం వీళ్ళు పాటించేది, వీళ్ళు భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కూడా తాకట్టు పెట్టి ఓవర్ డెమోక్రసీ చేస్తా ఉంటారు. వీళ్ళ డెమోక్రసీ పాకిస్తాన్ లో కూడా పోతా ఉంటుంది. వీళ్ళు మనకి ఇండియన్స్ కంటే ఎక్కువ డెమోక్రటిక్ గా పాకిస్తాన్ వాళ్ళతో ఉంటారు. కాబట్టి వాళ్ళని పెద్ద సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన డెమోక్రటిక్ నేషన్. రేపు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు, ఇంతకు ముందు కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు. వాళ్ళకి అప్డేట్ చేస్తారు. వాళ్ళు ఏమైనా మంచి సూచనలు ఇస్తే తీసుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ ఏమంటుందంటే ఎంత డెమోక్రటిక్ ఉండాలో అంత తప్పకుండా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉంటుంది. ఆల్ పార్టీ మీటింగ్ కు నరేంద్ర మోడీ రావాలని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఓన్లీ రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వరకే వదిలిపెడుతున్నారు, ఆయన ఎందుకు రావట్లేదు ప్రధాని అని ఇవాళ జయరాం రమేష్. రాహుల్ గాంధీ అండర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు రావడమే చాలా ఎక్కువ. ఎందుకు అట్లా అంటారు? వాళ్ళు కూడా ఒకప్పుడు దేశాన్ని వెళ్ళిన వాళ్లే కదా కాంగ్రెస్ మొన్నటి 10 సంవత్సరాల క్రితం వరకు. అది మన దురదృష్టం. అది వెళ్ళిండు కాబట్టి ఇలా పిఓకే ఉన్నది. అది వెళ్ళిండు కాబట్టి ఇలా పాకిస్తాన్ ఉన్నది. పిఓకే పక్కన పెట్టండి. సర్దార్ పటేల్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉంటే ఈ దేశం విడిపోకపోవు, అసలు పాకిస్తానే ఉండకపోవు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పక్కన పెట్టండి. ఇవాళ అక్సై చిన్ ఉంది అంటే, ఇవాళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఉందంటే, ఇవాళ పాకిస్తాన్ ఉందంటే, ఇవాళ ఇవన్నీ ఏదైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయంటే దీనికి కారణము నెహ్రూ కుటుంబం. ఓకే. బట్ అదే ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ యుద్ధంలో ఓడించారు కదా పాకిస్తాన్ ను. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ లిబరేట్ చేసింది, లాహోర్ దాకా పోయింది. అమెరికా ఒత్తిడిలోకి వచ్చిన మళ్ళీ వదిలేసింది. ఎందుకు వదలాలండి? ఓకే. వాళ్ళు పిఓకే వదలలేదు కదా, పిఓకే తీసుకోవాలి కదా అప్పటికి. భరత్ గారు, కృష్ణప్రసాద్ గారు చెప్పండి. నమస్తే అరుణ్ గారు, నమస్తే. ఇప్పుడు మీరు ఇందాక జిగ్నేష్ ఆయన గురించి మాట్లాడారు. అతను పార్టీ స్పోక్స్ పర్సనా లేదా ఆయన పార్టీ లీడర్షిప్ చెప్తే చెప్పాడా, అతను వ్యక్తిగత అభిప్రాయమా అనేది అతను చెప్పిన మాటని మనం లెక్క చేయవలసిన అవసరం లేదు, దాని గురించి మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎంత పెద్ద ఇష్యూ అండి. ఇది ఇండియాస్ సవరనిటీ, కంట్రీ సవరనిటీ ఇష్యూ ఇది. దాంట్లో ఎక్కడో ఒక మూల ఒక వ్యక్తి మాట్లాడితే దాన్ని ఎందుకు మనం పట్టించుకోవాలి? దాన్ని సింప్లీ ఇగ్నోర్ ఇట్. బట్ పాకిస్తాన్ మీడియా హైలైట్ చేస్తుంది కదా ఇటువంటి ఇష్యూస్. మొన్న సిద్ధరామయ్య మాట్లాడితే వాళ్ళు తీసుకెళ్లి సిద్ధరామయ్య మాకు సపోర్ట్ చేస్తున్నారు చూడండి అని అది చేశారు. పాకిస్తాన్ కి కావాల్సిందే ఇటువంటి చిన్న చిన్న వాయిస్లని మ్యాగ్నిఫై చేసి పెద్దగా చేసి చూపిస్తారు. మ్యాగ్నిఫై చేసి మనకు కాదు చూపించేది, ఇంటర్నేషనల్ కూడా చూపిస్తారు వాళ్ళు. దట్ ఈస్ ద పొలిటికల్ స్ట్రాటజీ. దే విల్ డూ ఇట్ డెఫినెట్లీ. ఉండాలి కదా అంటున్నా. ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయ నేత ఎవరు భారత్ కు అనుకూలంగా ఇవాళ స్పందించిన పరిస్థితి లేదు. కానీ మన దగ్గర ఇటువంటి రియాక్షన్స్ మంచిగా. మన రాబర్ట్ వాద్రా కూడా అటాక్ కాగానే హిందూ రాబర్ట్ వాద్రా కూడా మాట్లాడతారా అండి? మీరు మాట్లాడారు కదా రాబర్ట్ వాద్రా హిందూ అతివాదం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చిందన్నారు. కాదండి, ఇప్పుడు అరవింద్ గారు చెప్తున్నారు హిందూ అతివాదం వల్ల. ఎవరండి? ఏం సంబంధం ఆయనకి? ఈ దేశంలో 140 కోట్లలో ఆయన ఒకడు. బట్ కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ అల్లుడు ఆయన. కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ అల్లుడా? అంతే కదా. సరే, అది మా దురదృష్టం. అది ఏం చేస్తాం? సరే, ఆయనని ఈ ఇష్యూస్ లో
ఈ యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడము కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు ఇది పాకిస్తాన్ స్ట్రాటజీకి మనము పడ్డట్టు ఉంటుంది. అది ఇటువంటి జిగ్నేష్ ఆయన ఎవరు కూడా తెలియదు నాకు, ఈ రాబర్ట్ వాద్రా వీళ్ళందరినీ ఇగ్నోర్ చేయడం బెటర్. ఓకే, నేను రాహుల్ గాంధీనే సీరియస్ గా తీసుకుంటలేను సార్. మీరు ఆయన అపోజిషన్ లీడర్ కాబట్టి మనం మాట్లాడతాం, అదర్వైజ్ ఆయనను కూడా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయననే పాలిటిక్స్ సీరియస్ తీసుకోడు. బట్ రాహుల్ గాంధీ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సిడబ్ల్యూసీ కూడా మేము ప్రభుత్వం వెంట ఉంటామని చెప్పారు. ఆయన టీం చేసి ఉంటుంది అది. రాహుల్ గాంధీ హ్యాండిల్ నుంచి వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ అని అనుకోవాలి. ఆయన టీం చేసి ఉంటదండి. ఓకే, అటు ఆయన మనసు. సంతోషం ఏంటంటే ఈసారి ప్రూఫ్ అడగలేదు. ఓకే, ప్రూఫ్ ఇచ్చారు కదా మన వాళ్ళు, అంటే కనబడ్డది ఇస్తున్నది ప్రూఫ్ ఈసారి. పాకిస్తాన్ టెలివిజన్ ఛానల్స్ నుంచి వాళ్ళే ఇస్తున్నారు ఈసారి ప్రూఫ్. ఓకే ఓకే, బట్ మొన్న మల్లికార్జున ఖర్గే అన్నారు మోడీకి ముందే సమాచారం ఉంది, ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది, అందుకనే జమ్మూ కాశ్మీర్ టూర్ రద్దు చేసుకున్నారు, దాని మీద రియాక్ట్ అయి ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు అని బహిరంగ సభలో మాట్లాడారు. ఇదే దురదృష్టం ఏంటంటే వీళ్ళకి సమయము సందర్భం ఉండదు. వీళ్ళకి ఏ సమయంలో మనము దేశంతో నిలబడాలా, ఏ సమయంలో రాజకీయాలు చేయాలి, దేశ భద్రత గురించి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఇటువంటి చిల్లర రాజకీయాలు, చిల్లర స్టేట్మెంట్లు ఇవ్వటము, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. ఆయన మల్లికార్జున ఖర్గే అంత పెద్ద వయసు ఉన్న ఆయన కూడా ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేస్తున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు ఒకటి దేశమంతా వన్ వాయిస్ వినిపించాల్సిన అవసరం, దీనిలో అందరినీ ఇస్లామిక్ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఇస్లాంలో ఉన్న ఉదారవాదుల్ని కూడా కలుపుకొని వెళ్లాల్సిన అవసరం, దానికి ఎట్లా మీ పార్టీ చర్యలు తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఈ సమయంలో? మేము సార్ భారతీయులందరినీ కలిసి తీసుకుపోతాము, ఆ ప్రయత్నం ఉంటుంది. ఓకే, సో అందుకని ఇవాళ సోఫియా ఖురేషితో ఇవాళ బ్రీఫింగ్ చేయించారు. మీరు ఆ యాంగిల్లో చూస్తున్నారా? అట్లా మేమట్లా చూస్తలేమండి. ఓకే, అంటే ఇద్దరు మహిళలతో ఇవాళ బ్రీఫింగ్ చేయించారు ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఇద్దరు డైనామిక్ ఆఫీసర్లతో చేయించారు బ్రీఫింగ్. ఓకే, సో దానిలో ఆ యాంగిల్ అంటూ ఏం లేదు, మాకైతే అట్లేం కనబడతలేదండి. ఓకే ఓకే, మీరు ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామని. కాంట్రవర్సీ కాదు, మంచి కాంట్రవర్సీ కాదు, అది మంచి సిగ్నల్ అంటున్నాను. మీరు ఎక్కువ మంది చూస్తారు కాంట్రవర్సీ ఉంటుందని, మీరు అడిగితే మేమేం చేయలేము. మంచి గెస్చర్, మంచి గెస్చర్, ప్రపంచానికి పార్టీ పనిచేస్తుంది. చాలా మంది సార్ ఇవాళ భారతీయత భావం ఉన్న వాళ్ళు మాతోటి వస్తారు, లేని వాళ్ళు మేమేం చేయలేమండి. ఓకే, ఇవాళ ట్రెండింగ్ లో ఉంది ఆమె సోఫియా ఖురేషి, ఇవాళ మొత్తం సెర్చ్ చేస్తున్నారు. లుక్స్ టు బి ఎ వెరీ డైనమిక్ ఆఫీసర్, మంచి బ్రీఫింగ్ ఇచ్చింది మేడం, యు ఆల్ వెల్కమ్ ఇట్. ఓకే, ఇందాక అరవింద్ గారు చెప్పిన పాయింట్ ఉంది కదా, ఎవరైతే భారతీయతను యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే భారతదేశంలో ఒక పౌరుడిగా ఫీల్ అవుతారో వాళ్ళందరితో కలుపుకొని వెళ్తారు, ఎవరైతే అట్లా అనుకోరో యాక్చువల్ అండ్ న్యాచురల్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళకు కూడా ఉంటాయి. ఓకే సార్, రిటాలియేషన్ పాకిస్తాన్ నుంచి కూడా రావచ్చు కొద్దో గొప్ప, దాన్ని ఎదుర్కొనేందుకు మనం ఎట్లా సన్నద్ధంగా ఉన్నాం? పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తుంది అని అనుకునే భారతదేశం ఆల్రెడీ ప్రిపేర్డ్నెస్ లో ఉంది. మీరు కూడా మీ ఏరియాలో కూడా మీ కమ్యూనిటీ కూడా మాక్ డ్రిల్ లో పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే ఇటువంటి యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఏది ఏమైనా జరగచ్చు అనే పోవాలి, మనం ఏమైనా ఎప్పుడైనా జరగచ్చు అనే మనం పోవాలి, సిద్ధంగా ఉండాలి, చేస్తాం. కానీ ఇందాక ధర్మపురి అరవింద్ గారు చెప్పినట్టు పాకిస్తాన్కి అంత సత్తా లేదు, అంత శక్తి లేదు. కాకపోతే పొలిటికల్ గా ఒక స్టేట్మెంట్ చెయ్యాలని అప్పుడప్పుడు చిన్న అడ్వెంచర్స్ చేయొచ్చు, కానీ ఆ అడ్వెంచర్ కి చాలా పెద్ద కాస్ట్ ఉంటుంది, అది వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే భారత లీడర్షిప్, ఇండియన్ లీడర్షిప్, భారతదేశంలో మనకున్న కల్చర్ లో కూడా మనం ఏంటంటే ఎవరైనా సరే ఏ దేశంలో ఉన్నా అక్కడ ఉన్న ప్రజల్ని మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టలే, ఇప్పుడు కూడా పెట్టలే. నిన్న ఆపరేషన్ సింధూర్ ఇంత పెద్ద ఆపరేషన్ జరిగింది, ఏ కోసాన కూడా మనము ప్రజల్ని, పాకిస్తాన్ లో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి ఏం మాత్రం మనం కృషి ఆ తరుణంలో చూడలే, ఏ పని చేయలేదు. కేవలం ఎవరెవరైతే టెర్రరిస్టులు ఉన్నారో
అది కూడా ఎవరైతే మన దేశానికి వచ్చి మన ప్రజల్ని చంపి వెళ్ళారో వాళ్ళ మీదనే అటాక్ జరిగింది. అది పాకిస్తాన్ మీద అటాక్ కాదు, పాకిస్తాన్ ప్రజల మీద అటాక్ కాదు, పాకిస్తాన్ మిలిటరీ మీద అటాక్ కాదు, పాకిస్తాన్ ఎకానమీ మీద అటాక్ కాదు. ఇది కేవలం ఒక టెర్రరిస్ట్ ఆవరణ మీదనే అటాక్. ఇది బట్ ఇప్పుడు వాళ్ళు రిటాలియేషన్ చేసి ఏమైనా మళ్ళీ ప్రతిదాడులు చేస్తే నెక్స్ట్ ఆర్మీ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుందా? ఒక 1 సెకండ్ భరత్ గారు, ఇప్పుడు రిటాలియేట్ చేస్తే ఎవరి మీద చేయాలి? వాళ్ళు ఇప్పుడు మన దేశంలో ఉగ్రవాద స్థావరాలు ఉండవు, ఎందుకంటే మనం చేసింది ఉగ్రవాద స్థావరాల మీద. సో వాళ్ళు అయితే ఆర్మీ బేస్ మీద ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి అంటే వాళ్ళు ఒక్కలే కాదు, ప్రపంచంలో ఏం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ప్రపంచంలో దేశాలు వాళ్ళ ప్రెస్ రిలీజ్ లో రాత్రి ఏం చేశారంటే ఇన్నోసెంట్ సివిలియన్స్ ఇంక్లూడింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డైడ్ అని. సో ఈవెన్ ఇఫ్ దే రిటాలియేట్, ఆన్ హూమ్ దే విల్ రిటాలియేట్? ప్రపంచం ఏం చూస్తుంది? భారతదేశంలో ఉగ్రవాద స్థావరాలు లేవు, ఉన్నాయని ఇప్పుడు ప్రూవ్ కాలేదు, ఎప్పుడు అసలు డిస్కషన్ కూడా జరగలేదు. రెండోది ఆర్మీ స్థావరాల మీద చేయాలి. ఆర్మీ స్థావరాల మీద చేసిన సివిలియన్స్ మీద చేసిన అది ఫుల్ లెంత్ వార్ ఉంటది. ఇవాళ ఆపరేషన్ మీద దాడి చేస్తే ఫుల్ లెంత్ వార్. సో ఆపరేషన్ సింధూర్ 1.0 ఇట్లుంటే 2.0 ఇంకా 100 రెట్లు పాకిస్తాన్. బాలాకోట్ దాడుల సమయంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైంది, కానీ ప్రతిసారి పాకిస్తాన్ అనౌన్స్ చేస్తూనే ఉంది భారత్ దాడులకు ధీటుగా ఆన్సర్ ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్స్ ఏంటి మరి? అంటే పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితులు యుద్ధానికి ఎంతవరకు? భరత్ గారు, జీ తెలుగు మీరు సారీ సార్, నా తోటి ప్యానలిస్ట్ కి నేను డిస్టర్బ్ చేశాను మధ్యలో. మీరు చాలా సీరియస్ తీసుకుంటున్నారండి వాళ్ళని, అంత లేదండి వాళ్ళ న్యూస్ ఛానల్ సీరియస్ గా తీసుకుంటారు అరవింద్ గారు. ఇప్పుడు వాళ్ళ అపోజిషన్ పార్టీలు వాళ్ళని తిరుగుతున్నాయి, వాళ్ళ ప్రజలు వాళ్ళతో లేరు. నిన్న మొన్న 2 రోజులు వైరల్ అయింది, మస్జిద్ లో ఎవరెవరు పాకిస్తాన్ తో నిలబడతారు యుద్ధానికి పోతే అంటే ఒక్కరు చేయలేదు పాకిస్తాన్ మస్జిద్ లో. ఇండియాలో ఉన్నట్టు వాతావరణం లేదు. వాళ్ళకి తెలుసు, అక్కడ ప్రజలకు తెలుసు వాళ్ళు చేస్తున్న తప్పని. వాళ్ళ ఎకానమీ వాళ్ళు చూస్తా ఉన్నారు గత కొద్ది సంవత్సరాల నుంచి. తినడానికి తిండి లేదు, ఇప్పుడు తాగడానికి నీళ్లు ఉండవు, సంవత్సరం ఆగితే ఇండస్ నీళ్లు అయిపోయినాయి. వాళ్ళ పంచాయతీ వాళ్ళకు ఉన్నది. ఒక దిక్కేమో బలూచిస్తాన్, ఒక దిక్కేమో తాలిబాన్ వాళ్ళు ఖైబర్ ఏరియా మొత్తము, వాళ్ళ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ అంతా. సో ఇవన్నీ పంచాయతీలు పెట్టుకుని ఇండియాతో అంత దేశంతో వాళ్ళు రిటాలియేషన్ చేస్తారు. దానికి అంటే సరే, కృష్ణప్రసాద్ గారు చెప్పారు, వీఆర్ రెడీ, వీఆర్ వెల్ ప్రిపేర్డ్, వీ షుడ్ బి ప్రిపేర్డ్, అవర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్ టూ స్ట్రాంగ్. మేము అనుభవం వేస్తాం, అదే వేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి మా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది. సరే, మేకపోతే గాంభీర్యం చూపెట్టుకోవాలా? వాడు ఆ ప్రధానమంత్రి హోదాలోనో ఏదో మంత్రి హోదాలో ఉన్నాడు, వాడి ఉద్యమం వాడు కాపాడుకోవాలా? ఏదో మేకపోతే గాంభీర్యం చూపిస్తారు, కానీ ప్రాక్టికల్ గా వాళ్ళకి స్తోమత లేదండి. ఆ పరిస్థితి లేదు, స్తోమత లేదు. 2 సంవత్సరాలు పైలట్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదంటారు. 2 సంవత్సరాలు లేదండి. ప్లస్ వాళ్ళకి శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ లేదు. మిసైల్ పంపించాలంటే లాంగ్ డిస్టెన్స్ కి వాళ్ళ నేవీ మనకు కంపేర్ చేస్తే లేనే లేదు. వాళ్ళకి మెయింటెనెన్స్ కి డబ్బులు లేవు గత దశాబ్దం నుంచి మిలిటరీ ఎక్విప్మెంట్ కి. వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని వాళ్ళు చీప్ మార్గాన్ని ఎంచుకున్నారు. రూపాయి ఖర్చు లేదు, ఆత్మాహుతి దడాలని చెలవున్నాడు, వెళ్లి అటాక్ చేయని మతోన్మాదం పెంచి పోషిస్తున్నారు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే, నేను పదే అదే చెప్తున్నాను ముందు నుంచి, భారతదేశం ఆర్థికంగా దూచుకుని పోతా ఉంది. భారతదేశ ప్రజలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్నో రెట్లు మన జీడిపి పెరుగుతా ఉంది, మన పర్ క్యాపిటల్ జీడిపి పెరుగుతా ఉంది. మనం ఆర్థికంగా నంబర్ 11 పొజిషన్ నుంచి 5కి వచ్చి 3కి వచ్చి నంబర్ 1 పొజిషన్ పోవాలని, వికసిత్ భారత్ లో పోవాలని ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపులో అందరూ పనిచేస్తున్నారు. ప్రతి పౌరుడు పనిచేస్తా ఉన్నాడు. ఇది అందరికీ భయం. ఇప్పుడు భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా మారి వికసిత్ భారత్ అని వచ్చేసరికి కొంతమంది దాన్ని తట్టుకోలేరు, అసూయ పడతా ఉంటారు. వాళ్ళు ఇటువంటి చర్యలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. కానీ జరిగిన చర్య చాలా దురదృష్టకరమైన విషయం అది. ఎస్, కానీ అటువంటి సమయంలోనే మనం అన్ని పార్టీలు, మతాలు అన్ని పక్కన పడేసి నేషన్ ఫస్ట్, భారతదేశం నాది, నా దేశం భారతదేశము అని ప్రతి ఒక్కళ్ళు, ప్రతి పౌరుడు ముందుకొచ్చి నుంచోవాల. అందుకే ఇప్పుడు మనం మాక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మాక్ డ్రిల్ చేస్తున్నాము, టు రిమైండ్ అవర్ సెల్స్ మనం ఎవరం.
హూ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ? ఓకే. ఏ అటాక్ జరిగినా సహించేది లేదు, దాన్ని తిప్పి కొడతాము. ఇది 1.0 ఇలా ఉంటే 2.0 100 రెట్లు ఉంటుంది. ఓకే. సో ఏది ఏమైనా మళ్ళీ ఇంకోసారి నేను చెప్తున్నాను, మన అటాక్ ఒక దేశం మీద కాదు, ఒక టెర్రరిస్ట్ స్థావరణ మీద, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీద. దాన్ని వాళ్ళు అటు ఇటు తిప్పుకొని వాళ్ళు మీడియా అటెన్షన్ కోసము, ఇంటర్నేషనల్ అటెన్షన్ కోసము వాళ్ళు దాన్ని వేరే దాన్ని డైవర్ట్ చేసి, టాపిక్ ని డైవర్ట్ చేసి వాళ్ళ అటెన్షన్ కోసం అట్లా మాట్లాడుతూ ఉంటారు, పోస్టరింగ్ చేస్తుంటారు. దిస్ ఇస్ ఆల్ పోస్టరింగ్. దట్ పోస్టరింగ్ ఈజ్ ఎంప్టీ, నథింగ్ విల్ హ్యాపన్ ఆఫ్టర్ దాట్. ఓకే. సో ఇతర ప్రపంచ దేశాలు ఇప్పుడు రవీంద్ర గారు, ఒక టర్కీ మాత్రం ఒక్కటి కొంత అవుట్ రైట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ గా నిలిచిన పరిస్థితి. చైనా కూడా వాళ్ళు అవుట్ రైట్ గా ఖండించలేదు. టర్కీ క్లారిటీ ఉందా అండి? నేను అంటే క్లారిటీతో టర్కీని కూడా నేను చూసినట్టు నాకు ఎక్కడ కనబడలేదు. ఎనీవేస్ సార్, మీరు అన్నట్టు ఎవరు టర్కీ కూడా ఏమైనా సపోర్ట్ చేసినా కూడా భారతదేశం మీద యుద్ధంకి వచ్చే అంత పరిస్థితి వాళ్ళకి లేదండి. వాళ్ళకి న్యూక్లియర్ దేశం అది. ఓకే, వాళ్ళు ఏమన్నా అటువంటి పని చేసినా మనకి 4 లేయర్ ఆఫ్ మిసైల్ ఇంటర్సెప్ట్ చేసేది 4 లేయర్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఉంది. మన S-400 ఏదైతే రష్యాను తీసుకున్నాము, ప్లస్ మనకున్న మిసైల్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మన అట్మాస్ఫియరే కాదు, అట్మాస్ఫియర్ బయట పోయి కూడా ఇంటర్సెప్ట్ చేసే టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఇక్కడ పడవచ్చు, పడకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు కనుక అటువంటి పని చేస్తే పడే వరకు కూడా ఉండదండి. అక్కడ నుంచి న్యూక్లియర్ వార్ హెడ్ తోటి మిసైల్ లేవగానే మనకు తెలుస్తుందండి. అది ఇంటర్సెప్ట్ చేసే మెకానిజం మన దగ్గర ఉంది. అది లేవగానే మనే అన్ని లేస్తాయండి. వాళ్ళకి ఇంటర్సెప్ట్ చేసే మెకానిజం కూడా లేదండి. మొత్తం పాకిస్తాన్ అన్నది అది టోటల్ గా మటుమాయం అయిపోయే పరిస్థితి ఉంటుంది. మొత్తం అది గాయమైపోతుంది. న్యూక్లియర్ ఒకవేళ వాళ్ళు న్యూక్లియర్ టెక్నాలజీ అన్నది ఇవాళ ప్రపంచంలో ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ దగ్గర రష్యా దగ్గర లేదా అండి? ఉన్నది కదా. ఇజ్రాయెల్ దగ్గర లేదా? వాళ్ళు వాడతలేరు కదా. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ వార్. మన పొజిషన్ అయితే ఫస్ట్ మనం వాడమని మనం క్లియర్ గా మనం వాడమంటే వాడు వచ్చి వేసే వరకు వెయిట్ చేయం. అక్కడ మిసైల్ లేవగానే తెలుస్తుంది మనకి. అక్కడ మిసైల్ లేగానే ఈ నుంచి 100 వేస్తాయి. ఓకే. అండ్ ఆ మిసైల్ ఆపే టెక్నాలజీ మన దగ్గర ఉంది. మన ఆపే టెక్నాలజీ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయినారు ఇవాళ. మిసైల్ ట్రాకింగ్ సిస్టమ్, శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా లేదు మన దగ్గర. ఓకే. సో అంటే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అంతోంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి రాత్రి 10 గంటలకు మన భారత కాలమానం ప్రకారం మాట్లాడతారట. వాళ్ళ రియాక్షన్ అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా ప్రధానమంత్రి ఓన్లీ ప్రెస్ రిలీజ్ వరకే ఉంది, రాలేదు. ఆయన ఉద్దేశించి మాట్లాడతారని కూడా చెప్తున్నారు షాబాజ్ షరీఫ్ సంబంధించి. వాళ్ళైతే మేము రిటాలియేట్ చేసే హక్కు మాకు ఉంది అని చెప్తున్నారు. కానీ మోర్ ఆర్ లెస్ ఎక్స్పర్ట్స్ అయితే సేమ్ మీరు చెప్పిందే, అంత సీన్ లేదు వాళ్ళకి. ఏదో ఒకటి మాటలు పెట్టాలి, అగ్రెషన్ చూపించాలి అని చెప్పి. రిటాలియేట్ చేస్తే వాళ్ళకి నష్టం ఎక్కువ. వాళ్ళకి నష్టం అండి. మనకు నష్టం జరుగుతుందో జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ వాళ్ళకి మాత్రం పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది. ఓకే. అమర్ గారు ఏమంటారు? రిటాలియేట్ అదే ఇప్పుడు వాళ్ళు రిటాలియేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏ విధమైన రిటాలియేషన్ చేసినా తప్పు కిందనే పరిగణలోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మనకు సపోర్ట్గా అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్, ఇందాక అరవింద్ గారు చెప్తున్నట్టు, మనం అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్లోకి వెళ్ళడానికి మనకు 100% హక్కు దొరుకుతుంది. ఆర్మీ ఎట్లాగూ రెడీ ఉన్నది కాబట్టి. సో ఏదైతే వాళ్ళు రిటాలియేట్ చేసే అవకాశం ఉన్న ప్రతి స్థావరం పైన కూడా మనం దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇక వాళ్ళు పూర్తి మిలిటరీ అన్ని లేచిపోతాయి. అప్పుడు మన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద కూడా ఇప్పుడు అటాక్ చేయలేదు, చేసేందుకు ఆబ్వియస్లీ మనకు రైట్ 100%. వాళ్ళు పొద్దున్నుంచి చేస్తున్నది ఏంటంటే ఆ జమ్మూ ఏరియా బార్డర్ లో ఉన్న సివిలియన్ గ్రామాల మీద వాళ్ళు షెల్లింగ్స్ చేస్తున్నారు. దానికి భారత ఆర్మీ కూడా ఇమీడియట్లీ దాన్ని కౌంటర్ చేస్తున్నదని చెప్తున్నాము. సో
అలాంటి సివిలియన్ మీద అటాక్ చేయడమే వాళ్ళకి చేతనైతే తప్పితే వాళ్ళకు ఆర్మీ మీద చేయడం చేత కాదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ అటువంటిది. రెండోది, వాళ్ళు ఇంకా దూరం వెళ్ళి అంటే మెట్రో సిటీస్ అట్లాంటివి ఏమైనా టార్గెట్ చేయాలని ఆలోచించినా కూడా వాళ్ళు అసలు అక్కడ స్టార్ట్ కాకముందే మనది ఇంటర్సెప్ట్ చేసేసి అక్కడనే దాన్ని నాశనం చేసే అవకాశం కూడా చాలా క్లియర్ గా ఉంది. రెండు ఒకటి చెప్తారు, ఢిల్లీ ఒకటి, తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం, ఇవి రెండు వాళ్ళు చేయొచ్చు బికాస్ ఇట్ ఈస్ క్లోజ్ ప్రాక్సిమిటీ. పెద్ద నగరాల్లో 230 కిలోమీటర్స్ అట్లా అంటే 200 కిలోమీటర్స్ రేంజ్ లోనే ఉంది కాబట్టి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ మీరు అంటున్నారు. ఐ థింక్ అంటే అంత ధైర్యం చేస్తారని నేను అనుకోను. అసలు ఫస్ట్ ఆలోచన ఇప్పుడు మనం 10 o'clock వాళ్ళు ఏం మాట్లాడతారో చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు షాబాజ్ షరీఫ్ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ లో కూడా అగ్రెసివ్ గా కంటే ఇకపైన భారతదేశం దాడి చేయకుంటే మేము కూడా సంయమనం పాటిస్తాము అని అర్థం వచ్చేటట్టే అతను రిలీజ్ చేశాడు. ఓన్లీ మసూద్ అజార్ ఫ్యామిలీ ఇచ్చిన ప్రెస్ నోట్ కావచ్చు, లేకుంటే ఆ టెర్రరిస్ట్ సింపథైజర్స్. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే భరత్ గారు, ఇప్పటి వరకు ఎవడైతే గత 15-20 రోజులుగా లేకుంటే ఈ టెర్రరిస్ట్ అటాక్ కన్నా ముందు చాలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన ఆసిఫ్ మునీర్ గత 14-15 గంటలుగా అసలు గాయబైపోయాడు. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే హీఈస్ హెడ్ ఆఫ్ ది ఆర్మీ. వాళ్ళ ఆర్మీ హెడ్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఉన్నాడు ఎవరికి అర్థమవుతలే. నాకు తెలిసి అతన్ని ఎక్కడ దాక్కున్నాడో లేకుంటే అతన్ని లాస్ట్ 5-6 days నుంచి మిస్సింగ్, టోటల్ మిస్సింగ్. అంటే ఎందుకంటే హీ వాజ్ అ పర్సన్ హూ వాజ్ కంటిన్యూస్లీ ప్రొవోకేటింగ్ ఇండియన్స్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్. అసలు మా దగ్గర ఇది ఉంది అది ఉంది, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని మాట్లాడుతున్న వ్యక్తి సడన్ గా లాస్ట్ 4-5 days కి గాయబైపోయాడు. అండ్ దెన్ షాబాజ్ షరీఫ్ కు కూడా ఇప్పుడు అంటే వీ షుడ్ సీ 10 o'clock ప్రెస్ మీట్ యాజ్ యూఆర్ మెన్షనింగ్. బట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ రక్షణ శాఖ మంత్రి కావచ్చు, వాళ్ళు ఏది మాట్లాడేది కూడా అసలు ఒక్కటి కూడా పొంతన లేకుండా ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ మీడియా ఛానల్స్ కావచ్చు, యూకే బేస్డ్ మీడియా ఛానల్స్ చాలా దారుణంగా వాళ్ళని మాక్ చేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ డైరెక్ట్ ఫేస్ మీద మాక్ చేస్తున్నారు. సో అయినా కూడా వాళ్ళ దగ్గర అంటే నథింగ్ ఈజ్ ఇన్ దేర్ కంట్రోల్ రైట్ నౌ. ప్రజలు డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ లేదు. సో ఖచ్చితంగా ఇన్ మై ఒపీనియన్ వాళ్ళు రిటాలియేట్ చేయడానికి ఛాన్సెస్ ఆల్మోస్ట్ నియర్ 0. ఒకవేళ వాళ్ళు ఏమాత్రం పొరపాటు చేసినా, కొంచెం రిటాలియేట్ చేసినా, అంటే 1% చేసినా కూడా ఆపరేషన్ సింధూర్ 2.0 ఏదైతే ఉంటుందో అది ఇంకా దారుణంగా ఉంటుంది. ఇంకా అది వాళ్ళు కూడా ఊహించలేరు. ఎవరు 2.0 దాకా వెళ్తుందా అనుకుంటున్నారు? వెళ్ళొద్దనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పాకిస్తాన్కే చాలా చాలా నష్టం జరుగుతుంది. అరవింద్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా కన్క్లూజ్ చేసే ముందు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి? చూడండి, ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు. రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఏముండేనంటే 21వ శతాబ్దము, ఈ శతాబ్దము యుద్ధం చేసే శతాబ్దం, సమయం కాదు ఇది అని అన్నారు. సో స్పష్టంగా మన నాయకుడు, మన దేశము అందరూ ఎవరికి యుద్ధము ఎవరికి ఇష్టం లేదు. పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తే మనకు జరిగే నష్టం కంటే వాళ్ళకి 100 times ఎక్కువ నష్టం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేస్తారు అని నేనైతే అనుకోను. చూద్దాం వాళ్ళ ప్రధానమంత్రి ఏమంటాడో, ఏం చేస్తారో. విల్ వెయిట్ అండ్ వాచ్. వీఆర్ ఎనీవేస్ ప్రిపేర్డ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అరవింద్ గారు. కృష్ణప్రసాద్ గారు, భరత్ గారు, ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు 2.0 ఉంటుందా? సింధూర్ 2.0 అవసరం వస్తుందా లేదా? 2.0 అవసరం ఉండదు, ఆ అవసరం రాదు. ఆల్రెడీ పాకిస్తాన్ కూడా రియలైజ్ అయింది. ఏమాత్రం కొంచెం వాళ్ళు ఎస్కలేట్ చేసినా 100 రెట్లు నష్టం పాకిస్తాన్ కి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఆ లీడర్లు పోస్చరింగ్ చేస్తారు, వాళ్ళ పబ్లిక్ కి సంజాయించుకోవడానికి మేము మీకోసం పని చేస్తున్నాము, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని చెప్పుకోవడానికి ఒక పొలిటికల్ పోస్చరింగ్ చేస్తారే తప్ప మిలిటరీ ఆపరేషన్స్ దిగుతారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ దిగుతే ఎంత నష్టం వాళ్ళకి జరుగుతుందో వాళ్ళకే తెలుసు. మనం ఇట్లా ఖాళీగా కూర్చోలేదు, మనం అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉన్నాం. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మనం కూడా ఒక మెచ్యూర్ డెమోక్రసీ, ఒక ఏబుల్ లీడర్షిప్, గ్లోబల్ లీడర్ శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే ప్రపంచంలో ఎక్కడున్న పౌరుల గురించి వాళ్ళు వికసిత పొందాలని మనం కోరుకుంటున్నాం. పాకిస్తాన్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రజలు ప్రజలే.
ఈ లీడర్ల వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ లీడర్లు ఈ టెర్రరిస్టులని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళని తప్పకుండా వాళ్ళ నోర్లు మోయించాలనేది మన ఉద్దేశం. అది చేస్తున్నాము, చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. మనం అందరం ఈ సమయంలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారితోని అండగా గట్టిగా నుంచుని ఉండాలని ప్రతి పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అమర్ గారు థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ కృష్ణప్రసాద్. సో ఈరోజు ఎంటైర్ భారత్ సమాజం కలిసి కట్టుగా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ లైన్స్, అటు కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా ఒకే తాటిపైన వచ్చి మన ప్రభుత్వానికి, మన ఆర్మీకి పూర్తి స్థాయిలో అండదండలు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇదే విధంగా మీరు అనుకున్నట్టు ఇందాక నెక్స్ట్ రిటాలియేషన్ ఉంటుందా అంటే 99.9% అది ఉండదనే కనబడుతుంది. ఇప్పుడైతే ఆపరేషన్ సింధూర్ టార్గెట్ నెరవేరింది. ఆపరేషన్ సింధూర్తో పహల్గాం బాధితులకు న్యాయం జరిగింది అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనం అట్లా 1-to-1 కంపారిజన్ చేయలేమండి. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు అనేది మనం కనుక్కోలేకపోయాం కాబట్టి. కానీ టెర్రరిస్ట్ స్థావరాల మీద మనము గట్టి దెబ్బ పడ్డది కాబట్టి రానున్న రోజులలో అంటే అవర్ ఎంటైర్ ఇంటెన్షన్ ఇస్ అవాయిడ్ ఫ్యూచరిస్టిక్ అటాక్స్. రేపు పొద్దున పహల్గాం లాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే వాడు ఏ రంధ్రంలో దాక్కున్నా, ఏ మూల ఉన్నా కూడా, వాడు ప్రపంచ ఏ సరిహద్దులలో ఉన్నా కూడా వాడిని లేపేయాలని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు అంటే ఫర్దర్గా మళ్ళీ వాళ్ళు కోలుకొని రీక్యూపరేట్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఒక ఉగ్రవాద దాడి చేయడానికి ఐ డోంట్ థింక్ దే విల్ డూ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అట్లీస్ట్ ఇంకొక 4-5 years వాళ్ళు సామాన్లు సర్దుకోవడానికి 4-5 ఏళ్ళు పైన పడుతుంది. ఎందుకంటే అసలు వాళ్ళే దే ఆర్ ఆల్సో ఫేసింగ్ ద డెత్ బై 1000 cuts, అటు బలూచిస్తాన్ కావచ్చు, ఇటు తాలిబాన్ వాళ్ళ నుంచి. సో ఐ డోంట్ థింక్ పాకిస్తాన్ విల్ హ్యావ్ ఎనీ గట్స్ టు రిటాలియేట్ అనుకుంటున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ అమర్ గారు. థ్యాంక్ యూ భరత్. రైట్, ఇది ఇవాళ డిఎన్ఏ. నెక్స్ట్ టాపిక్ తో రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ తెలుగు న్యూస్.